హాయ్ ఎవరివన్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్ క్వశ్చన్స్, ఆ పేపర్ యొక్క అనాలిసిస్ అనేది ఈరోజు మనం చూసుకుందాం. ముందుగా చూస్ ద వర్డ్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్ వర్డ్స్. దీన్నే మనం సినోనిమ్స్ అంటారండి. సిమిలర్ మీనింగ్ అన్నా సినోనిమ్ అన్నా ఒకటే. సో ద డిప్లొమాట్స్ ఎలాక్వెంట్ స్పీచ్ లెఫ్ట్ ద ఆడియన్స్ స్పెల్ బౌండ్. ఇక్కడ ఎలాక్వెంట్ అనే పదాన్ని అండర్లైన్ చేశాడు. దాని యొక్క సినోనిమ్ ఏంటనేది మనకి అడగడం అనేది జరిగింది ఇక్కడ. సో ఎలాక్వెంట్ జనరల్గా లాక్వీ మీన్స్ స్పీక్ అని అర్థం. లాక్వీ మీన్స్ స్పీక్ అని అర్థం అండి. సో కాబట్టి ఎలాక్వెంట్ మీన్స్ స్పీక్ ఫ్లూయెంట్లీ. సో ఇక్కడ ఈ నాలుగింటిలో చూడండి, స్పీక్ అనే అర్థాన్ని ఇచ్చేవి మనకి ఇక్కడ ఈ మూడు తీసుకుంటే స్పీక్ అనే అర్థాన్ని ఇచ్చేవి చూస్తే మనకి ఇన్కోహరెంట్ కానీ, బ్రీఫ్ కానీ, మొనోటనస్ కానీ అవదండి. ఇక్కడ ఆర్టిక్యులేట్ అనే పదం మనకి స్పీక్ అనే అర్థాన్ని ఇస్తుంది. ఆర్టిక్యులేట్. సో ఎలాక్వెంట్ అన్నా ఆర్టిక్యులేట్ అన్నా ఒకటే. స్పీక్ క్లియర్లీ, ఫ్లూయెంట్లీ. టు స్పీక్ క్లియర్లీ అండ్ ఫ్లూయెంట్లీ ఈజ్ కాల్డ్ ఎలాక్వెంట్. దీని యొక్క సిమిలర్ మీనింగ్ ఆర్టిక్యులేట్. అదేవిధంగా మిగతా చూసుకుంటే మిగతా ఆప్షన్స్ ఒకసారి మనం చూద్దాం. ఇన్కోహెరెంట్ అంటే అన్రిలేటెడ్, సంబంధం లేనటువంటి, అసంబంధమైనటువంటి అనే అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ దానికి అది సరికాదు. నెక్స్ట్ బ్రీఫ్ అంటే మీకు తెలుసు కదా, వెరీ షార్ట్ అనమాట, సంథింగ్ షార్ట్. సో బ్రీఫ్. సో కాబట్టి బ్రీఫ్ ఇది ఎలాక్వెంట్కి సిమిలర్ మీనింగ్ అవ్వదు. మొనోటనస్ అంటే బోరింగ్. ఓకే. అండ్ ఎస్పెషల్లీ మనకి ఎక్కువగా ఇది మనం ఒక పనిని ఎక్కువ కాలం మనం చేస్తూ ఉంటే కదా ఇది మొనోటనస్గా ఉంది అని మనం చెప్తుంటాం. సో కాబట్టి మొనోటనస్ అంటే బోరింగ్ అనమాట. సో ఇఫ్ యూ కంటిన్యూ టు డూ ద సేమ్ థింగ్ దెన్ యూ ఫీల్ బోర్డ్. సో ఫీలింగ్ బోర్డ్ ఈజ్ కాల్డ్ మొనోటనస్. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి చూడండి, చూస్ ద వర్డ్ నియరెస్ట్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్డ్ వర్డ్. Choose the word nearest in meaning to the underlined word. The company decided to rescind the controversial order. ఇక్కడ మనం ఒక కీ పాయింట్ని కూడా చూడొచ్చండి. ది కాంట్రవర్షియల్ ఆర్డర్. చూడండి, ది కాంట్రవర్షియల్ ఆర్డర్. ఇక్కడ ది కాంట్రవర్షియల్ ఆర్డర్ అనేది మనకి ఈ యొక్క రెసెండ్ అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది కదా. సో ఏదైనా కాంట్రవర్షియల్ అనే దాన్ని ఎవరు కూడా ఎన్ఫోర్స్ అంటే ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగించరు. కాబట్టి మనకి ఎన్ఫోర్స్ అనేది రాంగ్ ఆప్షన్ అవుతుంది. అదేవిధంగా మనకి రెన్యూ ఉందనుకోండి. రెన్యూ మీన్స్ టు మేక్ సంథింగ్ న్యూ అని అర్థం. టు మేక్ సంథింగ్ న్యూ. ఆల్రెడీ మనకి కాలం చెల్లిపోయిందని మళ్ళీ మనం రెన్యూ చేస్తాం. రెన్యూవల్ చేయాలంటారు. మనకి చూడండి, ఇన్సూరెన్స్ రెన్యూవల్ కానీ, కార్ రెన్యూవల్ చేయించుకోవడం కానీ, లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవడం కానీ దాన్ని రెన్యూ అంటారు అన్నమాట. సో కాబట్టి ఇక్కడ చూడండి, అక్కడ కాంట్రవర్షియల్ ఆర్డర్ని ఎవరు కూడా రెన్యూ చేయరు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డిసైడెడ్ టు అనౌన్స్. చూడండి, రిసెండ్ అన్న అనౌన్స్ అన్న ఆ మీనింగ్ కుదరదు. ఎవరైనా కాంట్రవర్షియల్ ఆర్డర్ని అనౌన్స్ చేయరు. కాబట్టి అనౌన్స్ అనేది రాంగ్. సో ద కంపెనీ డిసైడెడ్ టు రెసిడ్ ద కాంట్రవర్షియల్ ఆర్డర్ అంటే క్యాన్సిల్ అని అర్థం అనమాట. సో రెసిడ్ అన్నా క్యాన్సిల్ అన్నా ఒకటే. రెసిడ్ అన్నా క్యాన్సిల్ అన్నా. ఇక్కడ మరికొన్ని వర్డ్స్ ఉంటాయండి ఇలాంటి దీంట్లో అడిగేవి. అవేంటంటే రివోక్. రివోక్ అన్నా క్యాన్సిలే. సో రెసెండ్ అన్నా
రివోక్ అన్న మనకి క్యాన్సిల్ అనే అర్థం మనకి వస్తుందన్నమాట. రివోక్ అనే ఆర్డర్ అని అనొచ్చు మనం. సరేనండి. సో కాబట్టి ఇక్కడ రెసెండ్ అన్న క్యాన్సిల్ అన్న ఒకటే. సో ద కంపెనీ డిసైడెడ్ టు రెసెండ్ క్యాన్సిల్ ద కాంట్రవర్షియల్ ఆర్డర్. ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది, అది కాంట్రవర్షియల్ అయింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ ఇక్కడ చేసిందని అర్థం అనమాట. నెక్స్ట్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇది చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. యాంటోనిమ్ అంటే ఆపోజిట్, ఆపోజిట్ ఇన్ మీనింగ్ అనమాట. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. చూడండి, ద సైంటిస్ట్స్ ఫైండింగ్స్ వర్ రిగార్డెడ్ యాజ్ అథెంటిక్ బై ద కమిటీ. అథెంటిక్, జనరల్గా అథెంటిక్ అంటే ఏంటంటే మీకు ఒరిజినల్ అని అర్థం వస్తుంది. అథెంటిక్ అంటే ఏంటండి ఒరిజినల్, నాట్ ఫేక్ అని అర్థం అనమాట. సో కాబట్టి ఈ అథెంటిక్ అనే పదానికి మనకి ఆపోజిట్ వర్డ్ కావాలి ఇక్కడ. జాగ్రత్త చూసుకోండి. మళ్ళీ మీరు అథెంటిక్ మీరు సిమిలర్ మీనింగ్ కాదు, ఎందుకంటే వాడు సిమిలర్ మీనింగ్స్ ఇస్తాడు ఇక్కడ. సరేనా? సో అథెంటిక్కి ఆపోజిట్ ఏంటో చూద్దాం ఒకసారి. జనరల్గా అథెంటిక్ అన్న, జెన్యూన్ అన్న, అథెంటిక్ అన్న, జెన్యూన్ అన్న, ఒరిజినల్ అన్న, అథెంటిక్ అన్న, జెన్యూన్ అన్న, ఒరిజినల్ అన్న ఒకటే మీనింగ్. అంటే ఇవన్నీ కూడా సిమిలర్ వర్డ్స్ కింద వస్తాయి, సిమిలర్ వర్డ్స్ కింద. కాబట్టి ఇందులో వెరిఫైడ్, వెరిఫైడ్ అంటే దేన్నైనా మనం ఒకసారి చూసుకోవడాన్ని, రైట్స్ కానీ రాంగ్స్ కానీ ఉన్నాయని చూసుకోవడాన్ని వెరిఫైడ్ అంటాం అనమాట. సో కాబట్టి వెరిఫైడ్ అనేది ఇక్కడ మనకి అవుతుంది. సో అథెంటిక్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే జనరల్గా జెన్యూన్ కానీ ఒరిజినల్ కానీ ఇవి మీనింగ్స్ వస్తాయి, కానీ ఆపోజిట్ వర్డ్స్ మాత్రం అవ్వవు, యాంటోనిమ్ అవ్వదు. సో మరి ఇక్కడ యాంటోనిమ్ ఏమవుతుంది మనకి, ఇగోండి ఫ్యాబ్రికేటెడ్ అవుతుంది అనమాట. ఫ్యాబ్రికేటెడ్, ఫ్యాబ్రికేటెడ్ అంటే బేసికల్గా ఫేక్, సంథింగ్ దట్ ఈజ్ ఫాల్స్లీ క్రియేటెడ్, సంథింగ్ దట్ ఈజ్ ఫాల్స్లీ క్రియేటెడ్. కాబట్టి దాన్ని ఫ్యాబ్రికేటెడ్ అని అంటారన్నమాట, దాన్ని ఫ్యాబ్రికేటెడ్. సో ఇక్కడ మరి అథెంటిక్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ఫ్యాబ్రికేటెడ్. అథెంటిక్ మీన్స్ ఒరిజినల్, జెన్యూన్ అని అర్థం. మీన్స్ అంటే ఈ రెండు కూడా సినోనిమ్స్ అవుతాయి, కానీ ఫ్యాబ్రికేటెడ్ మాత్రం మనకి యాంటోనిమ్ అనేది అవుతుంది, అంటే ఆపోజిట్ వర్డ్ అవుతుందన్నమాట. సరేనండి, డన్నా? నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దాం. చూడండి, చూస్ ద వర్డ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్. సేమ్ యాంటోనిమ్ అన్న, ఆపోజిట్ ఇన్ మీనింగ్ అన్న, ఓకే, వర్డ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ అన్న ఒకటే. సో రకరకాలుగా వాడు అడుగుతుంటాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. యాంటోనిమా, ఆపోజిట్ ఇన్ ద మీనింగా, లేకపోతే సినోనిమా, సిమిలర్ ఇన్ ద మీనింగా అని అడుగుతుంటాడు అనమాట. సో ఎలా అడిగినా మీరు ఒకేలా అర్థం చేసుకోవాలి. సరేనండి, చూడండి, ద చారిటీస్ ఎక్స్పెండిచర్ వాజ్ ఫ్రూగల్ త్రూ అవుట్ ద ఇయర్. ఇక్కడ ఫ్రూగల్ అనే వర్డ్కి ఇక్కడ ఫ్రూగల్ అంటే ఏంటి? జనరల్గా ఫ్రూగల్ అంటే ఇక్కడండి కేర్ఫుల్ ఇన్ స్పెండింగ్ ద మనీ, కేర్ఫుల్ ఇన్ స్పెండింగ్ ద మనీ. సో అంటే డబ్బుల్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టడాన్ని మనం ఫ్రూగల్ అంటారు. అంటే ఫ్రూగల్ అంటే ఏంటండి, డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం. ఓకే, సో టు స్పెండ్ ద అమౌంట్ వెరీ కేర్ఫుల్లీ వితౌట్ వేస్టింగ్ ఈవెన్ ఎ సింగిల్ రూపీ. అంటే ఒక రూపాయి కూడా వృధా కాకుండా ఖర్చు పెట్టడాన్ని మనం ఫ్రూగల్ అంటాం అన్నమాట. సరేనా? మరి దానికి ఆపోజిట్ ఏం రావాలి? విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు పెట్టడాన్ని, ఓకేనా, ఖర్చు పెట్టడం అనే అర్థం మనకు రావాలి, విచ్చలవిడిగా. ఓకేనా? సో టు స్పెండ్ మనీ, ఓకే, ఇన్ ఎ కేర్లెస్ మేనర్. టు స్పెండ్ మనీ ఇన్ ఏ కేర్లెస్ మేనర్ అంటే మరి పట్టించుకోవడం, వృధా చేసేయడం అనమాట. దాన్ని మనం ఏమంటారంటే ఎక్స్ట్రా వేజెంట్ అంటారు. చూసుకోండి, ఎక్స్ట్రా వేగెంట్ అని అంటారు. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. వాస్తవానికి ఫ్రూగల్కి ఇది మీనింగ్ అవుతుంది, సిమిలర్ మీనింగ్ అవుతుంది, కేర్ఫుల్. ఫ్రూగల్ అన్నా కేర్ఫుల్ అన్నా మనకు ఒకటి అవ్వచ్చు, ఓకేనా? లేదా ప్లానెడ్ కూడా ఇండైరెక్ట్గా మనం అనొచ్చు. ప్లానెడ్గా రూపాయి కూడా వృధా అవ్వకుండా ఖర్చు పెట్టాలని ప్లానెడ్గా ఖర్చు పెట్టారని అనొచ్చు మనం. సో కాబట్టి మ్యాక్సిమం ఈ రెండు మనకు సిమిలర్ అనేవి అవుతుంటాయి. సరేనా? ఇక మోడెస్ట్ అంటే తక్కువలో అని అర్థం వస్తుంది అన్నమాట. ఇది
కదా. మోడెస్ట్ మీన్స్ అంటారు, చాలా తక్కువ సంపాదనని మోడెస్ట్ మీన్స్ అని మనకి అంటారు. సో ఎనీవే ఈ మూడింటిలో కూడా మనకి ఈ మూడు కూడా ఇంచుమించుగా దగ్గర మీనింగ్ ఉంటాయి, సిమిలర్ వర్డ్స్ కింద వస్తాయి కదా. కానీ ఇది ఒక్కటి మాత్రమే ఎక్స్ట్రా వెగెంట్ అనేది మాత్రం ఎక్స్ట్రా వెగెంట్ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది అనమాట. సరేనా. సో ఫ్రోగల్ అంటే ఫ్రోగల్ అన్నా కేర్ఫుల్ అన్నా ఒకటే కదా. ఫ్రోగల్ అన్నా ప్లాన్డ్ ఇంచుమించుగా ఒక దగ్గర మీనింగ్ వస్తుంది, లేదా మోడెస్ట్ అనేది దగ్గర మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇవి సినోనిమ్స్ అవడానికి కొద్దిగా ఛాన్సెస్ ఉన్నాయి. అదే మనకి ఎక్స్ట్రా వేగెంట్ అనేది ఎక్స్ట్రా వేగెంట్ అంటే టు స్పెండ్ అమౌంట్ ఇన్ ఏ కేర్లెస్ మేనర్ ఆర్ టు వేస్ట్ ద అమౌంట్ అని అర్థం అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకు ఫ్రూగల్కి ఏంటండి ఎక్స్ట్రా వేగెంట్, ఫ్రూగల్కి ఏంటి ఎక్స్ట్రా వేగెంట్ అని అర్థం అనమాట. ఇది ఆపోజిట్ వర్డ్, దాన్నే యాంటోనిమ్ అని అంటాం. నెక్స్ట్ వెళ్దామండి ఒకసారి చూడండి నెక్స్ట్ క్వశ్చన్కి. చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఇది జనరల్గా స్పెల్లింగ్స్ అనేవి ఎన్నిసార్లు మనం నేర్చుకున్నా కొద్దిగా వాస్తవానికి కన్ఫ్యూజన్ ఉంటుంది, కాకపోతే కొద్ది బండ గుర్తుల్లా మనం పెట్టుకోవాలి. జనరల్గా ఇక్కడ అక్కరెన్స్ అనేది రకరకాలుగా ఇచ్చాడు. ఎలాగంటే ఓసిసియు ఆర్ఏఎన్సిఈ అక్కరెన్స్, ఓసిసియు ఆర్ఈఎన్సిఈ అక్కరెన్స్, ఓసిసియు ఆర్ఆర్ఈఎన్సిఈ అక్కరెన్స్, ఓసిసియు ఆర్ఏఎన్సిఈ అక్కరెన్స్. మీరు బాగా గమనించినట్టయితే చూడండి, వీటన్నిటికన్నా ఈ పదం మాత్రం మనకి ఒక డిఫరెంట్గా కనిపిస్తుంటుంది. చూడండి, కొద్దిగా మీరు ఆలోచించాలి కదా. ఇక్కడ ఓసిసియు ఆర్ఏఎన్సిఈ ఆర్ఏఎన్సి జస్ట్ ఇది మాత్రమే చేంజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఏఎన్సిఈ అని ఇచ్చాడు. చూడండి, ఓసిసియు ఆర్ఏఎన్సి, ఓసిసియు ఆర్ఏఎన్సి ఇది ఇంచుమించుగా ఒకేలా ఇచ్చాడు. ఈ రెండిట్లో తేడా తీసుకోండి కదా. సో ఈ రెండు ఒకేలా ఇచ్చాడు కాబట్టి మ్యాక్సిమం ఈ రెండు కానట్టే మనం, ఇది అవ్వదు ఇది అవ్వదు. నెక్స్ట్ జనరల్గా అక్కరెంట్ స్పెల్లింగ్లోని బాగా గుర్తుంచుకోండి. అక్కరెంట్ స్పెల్లింగ్లో రెండు సీలు రెండు ఆర్లు ఉండాలి. డబల్ సి డబుల్ అంటే సి స్క్వేర్ ఉండాలి, ఆర్ స్క్వేర్ ఉండాలి. సి స్క్వేర్ ఉండాలి, ఆర్ స్క్వేర్ ఉండాలి. ఎందులోని అక్కరెంట్స్లో. సో ఇప్పుడే గుర్తుంచుకోండి, అక్కరెంట్ స్పెల్లింగ్లోని ఒకటి సి స్క్వేర్ ఉండాలి, రెండు ఆర్ స్క్వేర్ ఉండాలి. చివరి మాత్రం చూడండి ఈఎన్సిఈ, ఏఎన్సిఈ ఉండకూడదండో, ఈఎన్సిఈ. ఒకసారి వాడు స్పెల్లింగ్ అంతా రాంగ్ ఇచ్చి ఏఎన్సిఏ ఈఎన్సిఏ అని అడుగుతాడు. ఈఎన్సిఈ అక్కరెంట్స్. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూద్దాం. తర్వాత అగైన్ మళ్ళీ చెప్పాను మీకు, నేను స్పెల్లింగ్స్ అనేవి కంటిన్యూస్ ప్రాక్టీస్, నిరంతరం ప్రాక్టీస్ చేయాల్సిందే. చూద్దాం మనకి రికమెండ్ ఈ సింపులే కదా. రికమెండ్ అనేది అందరికీ వచ్చేది. RECOMMEND రికమెండ్, RECOMMEND రికమెండ్ కదా. సో ఇక్కడ రికమెండ్లో మీరు చూడాల్సింది ఒకటేనండి, ఎం స్క్వేర్ ఉంటుంది, సింగిల్ ఎం ఉండదు ఇలాగా, లేదా డబల్ సి ఉండదు, డబల్ సి ఉండదు, సింగిల్ సి ఉంటుంది, డబుల్ ఎం ఉంటుంది, అంటే ఎం స్క్వేర్ ఉంటుంది. సో అది మనకి రికమెండ్ ఓకేనా. సో ఇక్కడ చూడండి వాడిచ్చాడు, మళ్ళీ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, ఈఎన్డిఏ రికమెండ్. ఇవి మనకి స్పెల్లింగ్స్ అనేవి మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంటాయి. ముఖ్యంగా మీకు స్పెల్లింగ్లో ఎక్కడెక్కడ అంటే ఎలాంటి వాటి మీద ఫోకస్ చేస్తారంటే, సింగిల్ లెటర్ అంటే సింగిల్ లెటర్ రావాల్సిన దగ్గర సింగిల్ లెటర్ ఉండాల్సిన దగ్గర డబుల్ లెటర్ ఇస్తాడు. అదేవిధంగా డబుల్ లెటర్ ఉండాల్సిన దగ్గర సింగిల్ లెటర్ ఇస్తాడు. ఒకసారి సింగిల్ లెటర్ ఉండాల్సిన దగ్గర అంటే ఇక్కడ డబుల్ లెటర్స్ ఉండాలి, ఇగోండి ఇలా సింగిల్ ఇస్తాడు కదా. ఒక్కోసారి సింగిల్ లెటరే ఉండాలి, అలాంటప్పుడు డబుల్ ఇస్తాడు. సో కాబట్టి ఇవి కాస్త మీరు చూసుకోవాలి. ఆ స్పెల్లింగ్స్కి వచ్చేసరికి మాత్రం ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేస్తుండాలి, స్పెల్లింగ్స్ ప్రాక్టీస్ చేస్తే. సో కాబట్టి ఒక్కసారి మీరు గమనించండి, రికమెండ్లో ఒకసారి మైండ్లోకి అది వెళ్ళిపోవాలి. ఏంటి, రికమెండ్లో డబల్ సీలు ఉండవు, సింగిల్ సిఏ, సి స్క్వేర్ ఉండదు, ఓన్లీ సి. తర్వాత ఎం స్క్వేర్ ఉంటుంది ఖచ్చితంగా, అంటే ఎంఎం రికమెండ్.
సో అది నెక్స్ట్ వెళ్దాం చూడమ్మా. ఓకేనా, చూస్ ద అప్రోప్రియేట్ సెట్ ఆఫ్ ప్రిపోజిషన్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అయితే ఇక్కడ మనకి జనరల్ ప్రిపోజిషన్స్ ఇవ్వలేదండి, స్టాండర్డ్ ప్రిపోజిషన్స్ ఇచ్చాడు మనకి. అంటే ఏంటంటే ఇగోండి, ప్రొఫిషియంట్ అనే పదం తర్వాత సాధారణంగా వాడే ప్రిపోజిషన్ ఏంటంటే ఇన్. దీని తర్వాత ఇన్ అనే ప్రిపోజిషన్ వాడాలి. ఓకేనా, ఇన్ అనే ప్రపోజిషన్ వాడాలి. అదేవిధంగా ఎక్సెల్స్, ఇక్కడ కూడా మనం ఇన్ అనే ప్రిపోజిషన్నే వాడాలి. ఎక్సెల్స్ సాధారణంగా. అయితే అప్పుడప్పుడు ఎట్ కూడా వాడతారండి, ముఖ్యంగా ఒక స్పెసిఫిక్ స్కిల్. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఎక్సెల్స్ అట్ ప్లేయింగ్ చెస్ అనొచ్చు. ఒక స్పెసిఫిక్ స్కిల్ అయితే మనం ఎట్ వాడవచ్చు. ఓకేనా, అలా కాకుండా ఒక ఫీల్డ్, ఇది కాంపిటీషన్ అనేది ఒక ఫీల్డ్ అనమాట, ఆ ఫీల్డ్లోని లేదా ఆ సబ్జెక్ట్లోని అయితే మాత్రం మనం ఇన్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఎక్సెల్స్ ఇన్ మ్యాథమెటిక్స్. ఎట్ మ్యాథమెటిక్స్ అనకూడదండి, ఇన్ మ్యాథమెటిక్స్ అనాలి. ఓకేనా, అలా కాకుండా హీ ఎక్సెల్స్ ఎట్ సింగింగ్ సాంగ్స్ అని మనం అనొచ్చు. అంటే ఆ స్పెసిఫిక్ వీటి మీద మనం ఎట్ అని వాడవచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ మాత్రం ఇన్ వస్తుంది కాబట్టి మనకి ఇగోండి ఈ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. సరేనా, ప్రొఫిషియంట్ తర్వాత కళ్ళు మూసుకొని మీరు ఇన్ వాడాల్సిందే. ఎక్సెల్స్ తర్వాత కూడాను మనకు అది ఒక ఫీల్డ్ కానీ అయ్యిందంటే, ఒక యాక్టివిటీ అయ్యిందంటే ఖచ్చితంగా ఇన్ వాడాల్సిందే. అంటే దీని తర్వాత వచ్చేది మనకి ఇగోండి ఎవ్రీ కాంపిటీషన్ ఫీల్డ్ అనమాట, లేదా ఒక యాక్టివిటీ. సో పలానా యాక్టివిటీ కాబట్టి ఎక్సెల్స్ ఇన్ అని వస్తుంది మనకి. నెక్స్ట్ తర్వాత దానికి వెళ్ళిపోదామా, 8th చూద్దాం మనం. 8th క్వశ్చన్ ఏంటి ఒకసారి. చూస్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ ప్రిపోజిషన్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఖచ్చితంగా ప్రిపోజిషన్స్ మీద మీకు 2 మార్కులు ఉంటాయి పక్కాగా. ప్రిపోజిషన్స్ నుంచి ఒక 2 మార్కులు మీకు వస్తాయి. సో ఇక్కడ కూడా స్టాండర్డ్ ప్రిపోజిషన్స్ ఇచ్చాడండి, ఒకసారి చూడండి. స్టాండర్డ్ ప్రిపోజిషన్స్ ఏంటంటే ఎక్యూజ్డ్ తర్వాత ఎప్పుడైనా మీరు వాడాల్సింది ఆఫే, ఓఎఫ్ ఆఫ్. ఎక్యూజ్డ్ ఆఫ్ అనాలి. ఏమన్నారండి, ఎక్యూజ్డ్ ఆఫ్. చెప్పండి, ఎక్యూజ్డ్ ఆఫ్. సరేనా, అదేవిధంగా సెంటెన్స్డ్ తర్వాత ఎప్పుడూ కూడా TO2 రావాలి. సెంటెన్స్డ్ టు చూసుకోండి, ఇక్కడ టు వాడామంటే దానికి కారణం సెంటెన్స్డ్. స్టాండర్డ్ ప్రిపోజిషన్స్ అంటారు వీటిని. కదా, అంటే సెంటెన్స్డ్ తర్వాత TO2 రావాలి, ఎక్యూజ్డ్ తర్వాత ఓఎఫ్ ఆఫ్ రావాలి. మీకు తెలిసే సఫర్ ఉందనుకోండి, సఫర్ ఫ్రమ్ అంటాను చూడండి, అలా అనమాట. సో కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉంది చూడమ్మా, ఆఫ్ టు మొదటిది. సో కాబట్టి 8th వన్ దానికి ఫస్ట్ది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సరేనా, స్టాండర్డ్స్ ఇంతకుముందు మనం నేర్చుకుని చూడండి. ప్రొఫిషియంట్ ఇన్, ఎక్సెల్స్ ఇన్, ఎక్యూజ్డ్ ఆఫ్, సెంటెన్స్డ్ టు. ఇంక వీటిని అలా మైండ్లోకి చెప్పించుకో. అయితే వీటికి అంటే టూ వచ్చే ప్రిపోజిషన్స్ మనకు కొన్ని పదాలు ఉంటాయి. ఆ లిస్ట్ అనేది మీకు నెక్స్ట్ క్లాస్లో మేము ఇవ్వడం అనేది జరుగుతుంది. సరేనా, అదేవిధంగా ఆఫ్ వచ్చే పదాలు కొన్ని ఉంటాయి. అంటే ఎక్కడెక్కడైతే ఆఫ్ మనం వాడాలో, ఏ స్టాండర్డ్ వర్డ్స్ తర్వాత ఆఫ్ వాడాలనేది ఓకేనా, అవి మీకు ఆ పదాలు అనేవి తర్వాత చెప్తాం. ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఆఫ్ ఎందుకు వచ్చిందని చెప్పడానికి ఒక రీజన్ అంటే ఎక్యూజ్డ్ వాడాం కాబట్టి ఆఫ్ వాడాము, సెంటెన్స్ ఇక్కడ వాడారు కాబట్టి టు అనేది రావాలని చెప్తున్నాం. ఓకేనండి, సో ఇక్కడ క్లియర్ కదా 8th వన్. ఇక 9th వన్కి వెళ్దాం. సరేనా, 9th వన్ ఇక్కడ గ్రామర్ చూడండి. చూజ్ ది గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఎప్పుడైనా మీరు ఇన్స్ట్రక్షన్ మాత్రం చాలా క్లియర్గా చదవాలండోయ్. వాడు ఎందుకంటే చూజ్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అనవచ్చు, ఇన్కరెక్ట్ సెంటెన్స్ అనవచ్చు. కరెక్ట్ సెంటెన్స్ లేదా ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటాడు. కాబట్టి మీరు కరెక్ట్ సెంటెన్స్ బదులుగా ఇన్కరెక్ట్ సెంటెన్సు, ఇన్కరెక్ట్ సెంటెన్స్ బదులుగా కరెక్ట్ సెంటెన్సు ఇలా చదివారనుకోండి, ఖచ్చితంగా మీరు రాంగ్ ఆప్షన్ చూజ్ చేసుకునే ప్రమాదం ఉంది.
అంటే ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినా మీరు కన్ఫ్యూజ్ అయిపోయి తప్పు పెట్టేస్తారు. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. గ్రామటికల్లీ కరెక్ట్ ఆన్సర్, గ్రామటికల్లీ కరెక్ట్ ఆన్సర్. సరేనా? మరి కరెక్ట్ ఆన్సర్ అంటే దాని అర్థం ఏంటి? ఈ 4 ఒకటి మాత్రమే కరెక్ట్ కదా. ఏంటి ఆన్సర్ కరెక్ట్ మీకు తెలుసండి? ఇగోండి, ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్. మీరు అడగచ్చు, సార్ ఎందుకు సార్ ఆప్షన్ సిఏ కరెక్ట్ మిగతాది కాదండి? మనకి మనకి హెల్పింగ్ వెర్బులు, మెయిన్ వెర్బ్స్ వీటి కాంబినేషన్ తీసుకుంటే, హెల్పింగ్ వెర్బ్స్, మెయిన్ వెర్బ్స్ కాంబినేషన్ కానీ మనం తీసుకున్నట్టయితే సాధారణంగా డూ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అంటే ఏంటో తెలుసండి? డూ లేదా డజ్ లేదా డిడ్, డూ లేదా డజ్ లేదా డిడ్ అనే ఈ హెల్పింగ్ వెర్బుల తర్వాత మనం మెయిన్ వర్బ్ను వాడేటప్పుడు దాని యొక్క V1 రూపాన్ని మాత్రమే వాడాలి. అంటే వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని మాత్రమే వాడాలి. ఏం వాడాలండి? వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని మాత్రమే వాడాలి. ఎప్పుడు? డూ ఫార్మ్స్ తర్వాత మెయిన్ వెర్బ్ని వాడాల్సి వచ్చినప్పుడు. మరి మెయిన్ వెర్బ్కి 4 రూపాలు ఉంటాయని మీకు తెలుసు సాధారణంగా. అది V1, V2, V3, V4. అదేవిధంగా మనం V1 సింగులర్ చేయాలంటే దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. అంటే V1 ప్లస్ SR ES ఉంటాయి. సో కాబట్టి డూ ఫార్మ్స్ తర్వాత V1 వాడాలా, V1 ప్లస్ SR ES వాడాలా, V2 వాడాలా, V3 వాడాలా, V4 వాడాలా అనే డౌట్ మీకు వస్తే సందేశించకండి. ఖచ్చితంగా మనం వాడాల్సింది V1 మాత్రమే. ఏం వాడాలి? V1 మాత్రమే వాడాలి. బాగా గుర్తుంచుకోండి. డూ ఫార్మ్స్ తర్వాత, డూ ఫార్మ్స్ అంటే డూ కానీ డస్ కానీ డిడ్ తర్వాత V1 మాత్రమే వాడాలి. ఓకేనా? అది కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ డస్ ఇక్కడ ఇచ్చాడు, చూడండి ఇక్కడ డూ ఇచ్చాడు, అది ఇక్కడ డస్ ఇచ్చాడు, ఇక్కడ డస్ ఇచ్చాడు, ఇక్కడ అసలు ఏమీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మీరు అడగవచ్చు, సార్ ఇక్కడ డోంట్ ఉంది, ఇక్కడ డస్ ఉంది కదా, మరి మీరు డూ ఫార్మ్స్ ఆఫ్ V1 వాడు, ఇది కరెక్ట్ అవ్వచ్చు కదా అని. నెక్స్ట్ క్వశ్చన్ అది అక్కడికే వస్తారు కదా, ఇది కరెక్ట్ అవ్వచ్చు కదా అనేసి. అయితే మీకు అందరికీ తెలుసు, సబ్జెక్ట్ సింగులర్ అయితే ఖచ్చితంగా దాని పక్కనే ఉన్నటువంటి వెర్బ్ని మనం ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చి సింగులర్గా మార్చాలి. సబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే దాని ప్రక్కనే ఉన్నటువంటి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చి మనం దాన్ని సింగులర్గా మార్చాలి. ఎందుకంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనే ఒక టాపిక్ ఉంటుంది. అందులో సబ్జెక్ట్ అనేది మనకి సింగులర్ అయితే వెర్బ్ అనేది తప్పనిసరిగా సింగులర్లోనే ఉండాలి. సబ్జెక్ట్ ప్లోరల్ అయితే వెర్బ్ అనేది ప్లోరల్లో ఉండాలనే ఒక రూల్ ఉంటుంది అన్నమాట. సో ఆ రూల్ని పాటించాలి. ఇక్కడ మనకు సబ్జెక్ట్ షీ అనేది సింగులర్, అందులో ముఖ్యంగా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఖచ్చితంగా మనం వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. అందువలన సబ్జెక్టు ఇగోండి ఎస్ కానీ ఈఎస్ కానీ దాని తర్వాత ఖచ్చితంగా రావాల్సింది ఏంటండి? V1 వాడాలి. చూసుకోండి, ఇక్కడ ఈ ఆన్సరు ఇది, ఈ రెండు ఇంచుమించుగా మీకు దగ్గరలో కరెక్ట్గా అనిపిస్తుంటాయి. కాకపోతే తేడా ఏంటంటే ఇక్కడ నో అని ఇచ్చాడు, ఇక్కడ నోస్ అని ఇచ్చాడు. చూసుకోండి, నోస్ ఇచ్చాడు కదండి, అంటే ఏంటి? ఎస్ వచ్చింది. మనం ఏం చెప్పుకున్నాము? డూ ఫార్మ్స్ అంటే డూ కానీ డస్ కానీ డిడ్ తర్వాత V1 మాత్రమే వాడాలని చెప్పుకున్నాం. సో ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఒకటి, సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ సింగులర్ అవ్వాలి కాబట్టి సబ్జెక్ట్ సింగులర్, వెర్బ్ సింగులర్ అయింది ఒకటి. రెండోది, మనకి హెల్పింగ్ వెర్బుల తర్వాత మనం మెయిన్ వెర్బ్ను వాడేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ఆ హెల్పింగ్ వెర్బులు అనేవి డూ ఫార్మ్సా అంటే డూ కానీ డస్ కానీ డిడ్ కానీ, లేదా బీ ఫార్మ్సా అంటే బీ ఫార్మ్స్ అంటే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వజ్ కానీ వర్ కానీ, లేదా హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యాస్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ. సరేనా అని అనుకొని అంటే అవి చూసి
అవి ఒక డూ ఫామ్స్ అయ్యి అనుకోండి, ఖచ్చితంగా కళ్ళు మూసుకొని మీరు V1 వాడండి. వాడు V1 ఇస్తేనే, డూ ఫామ్స్ తర్వాత V1 ఇస్తేనే మీరు టిక్ పెట్టండి. ఓకేనా? సో ఇక్కడ మనకి చూడండి డజ్ ఉంది, డజ్ తర్వాత V1 ప్లస్ ఎస్ ఇచ్చాడు తప్పించి కానీ V1 ఇవ్వలేదు. కాబట్టి మిమ్మల్ని వీడు మిస్లీడ్ చేస్తాడు. అందువలన ఈ ఆన్సర్ అనేది ఏది, థర్డ్ ఆన్సర్ అనేది మనకి కరెక్ట్. ఓకేనా? మరొక్కసారి చూసుకున్నామా, ఎప్పుడైనా ఒక వాక్యం సింగులర్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే దాని తర్వాత వచ్చే వెర్బ్ అనేది సింగులర్లో ఉండాలి. ముఖ్యంగా థర్డ్ పర్సన్ సింగులర్ అయిందనుకోండి, ఖచ్చితంగా దాని తర్వాత వచ్చే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాల్సిందే. సో ఆ విధంగా చేర్చాడు. నెక్స్ట్ దాని తర్వాత అంటే మనకి ఒకవేళ ఆ వాక్యంలో హెల్పింగ్ వెర్బ్ ఉందనుకోండి, ఆ హెల్పింగ్ వెర్బ్ తర్వాత మనం వాడే మెయిన్ వెర్బ్ అనేది ఏ రూపంలో ఉండాలి అనేది ఒక డౌట్ అనమాట. అది ఏది డిసైడ్ చేస్తుంది? హెల్పింగ్ వెర్బ్ డిసైడ్ చేస్తుంది. ఓకేనా? సో హెల్పింగ్ వెర్బ్ అనేది డూ ఫామ్ అయ్యిందనుకోండి, అంటే డూ కానీ డస్ కానీ డిడ్ కానీ అయ్యిందనుకోండి, ఖచ్చితంగా మనకి మెయిన్ వెర్బ్ అనేది V1 రూపంలోనే ఉండాలి. సో అర్థమైంది కదా? నెక్స్ట్ మనం క్వశ్చన్కి వెళ్ళిపోదామా? సరే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ మీరు కొద్ది టెక్నికల్గా ఆలోచిస్తే, ఫస్ట్ టెక్నికల్గా చెప్తాను, తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. టెక్నికల్గా ఆలోచిస్తే ఇక్కడ వర్ ఇచ్చాడు, ఇది ప్లూరల్. ఇక్కడ ఆర్ ఇచ్చాడు, ఇది ప్లూరల్. ఇక్కడ వర్ ఇచ్చాడు, ఇది ప్లూరల్. సో ఈ మూడు ప్లూరల్. ఇగోండి ఇక్కడ ఒక్కటే ఇచ్చాడు సింగులర్, ఇది ప్లూరల్, ఇది ప్లూరల్, ఇది ప్లూరల్. ఈ మూడు ప్లూరల్ వెర్బ్స్. కానీ ఇక్కడ ఇది ఒక్కటే ఇచ్చాడు కాబట్టి టెక్నికల్గా మీరు దీన్ని ఇలా పెట్టవచ్చు. టెక్నికల్గా సరేనా? అది జస్ట్ ఒక టెక్నికల్గా ఉందన్నమాట, అంతే. ఒక టెక్నిక్ అంటారు, అందుకే టెక్నికల్. ఇప్పుడు అలా కాకుండా ఎక్స్ప్లెనేషన్ చూడమ్మా. మనకి ఎప్పుడైనా ఒక సెంటెన్సు నైదర్ ఆఫ్ అంటే జనరల్గా కొన్ని పదాలు ఉంటాయి ఏంటంటే అవి మనకి చూడండి, వన్ ఆఫ్ కానీ, ఎనీ వన్ ఆఫ్ కానీ, అదేవిధంగా నెయిదర్ ఆఫ్ కానీ, ఎవ్రీ వన్ ఆఫ్ కానీ, ఈ విధంగా వీటితో స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు వాడే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ మీకు ప్లూరల్లో ఉండాలి. ఎందులో ఉండాలండి? ప్లూరల్లో ఉండాలి, ప్లూరల్ ఫామ్లోనే ఉండాలి. చూసుకోండి, వన్ ఆఫ్ కానీ, ఎనీ వన్ ఆఫ్ కానీ, నైదర్ ఆఫ్ కానీ, ఎవ్రీ వన్ ఆఫ్ కానీ, సమ్ వన్ ఆఫ్ కానీ, నో వన్ ఆఫ్ కానీ, ఈ విధంగా మనం వాడేటప్పుడు ఖచ్చితంగా మనకి వాటి తర్వాత వచ్చేది ప్లూరల్ ఫామ్ అయి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద బాయ్ అని అనకూడదు. మరి ఏమనాలి? వన్ ఆఫ్ ద బాయ్స్. సారీ, వన్ ఆఫ్ ద బాయ్స్. ఇది రాంగ్. వన్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ వాడినా ప్రొనౌన్ వాడినా. ఓకేనా? అదేవిధంగా ఎనీ వన్ ఆఫ్, చూడము, ఎనీ వన్ ఆఫ్ దెమ్, ఎనీ వన్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. ఇక్కడ దెమ్ అనేది దే యొక్క ఆబ్జెక్టివ్ ఫామ్. దే అనేది మనకి ఏమవుతుంది? ప్లూరల్ అవుతుంది. అందుకని ఎనీ వన్ ఆఫ్ హిమ్ అనో హెర్ అనో మనం అనకూడదు, సింగులర్ రాకూడదు.
ఇది ప్రొనౌన్ ఇది. సో ఒకటే గుర్తుంచుకోండి, వన్ ఆఫ్ కానీ, ఎనీ వన్ ఆఫ్ కానీ, నైదర్ ఆఫ్ కానీ, ఎవ్రీ వన్ ఆఫ్ కానీ, సమ్ వన్ ఆఫ్ కానీ, సంబడి ఆఫ్ కానీ, ఓకేనా. సో ఇలాంటి పదాలు కానీ వచ్చి, అంటే ఇలాంటి పదాలు వాక్యాన్ని ప్రారంభించినప్పుడు దాని తర్వాత వచ్చే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఎందులో ఉండాలండి? ప్లూరల్ ఫామ్లో ఉండాలి. ఇగోండి ప్లూరల్ ఫామ్. ఏమని చెప్పుకున్నాం మనం? వన్ ఆఫ్ బాయ్ అనకూడదు, ఓకేనా. వన్ ఆఫ్ చూడండి, వన్ ఆఫ్ ద బాయ్ అని అనకూడదు. మరి ఏమనాలండి? వన్ ఆఫ్ ద బాయ్స్ అనాలి. ఇలా రావాలి. మరియు అంటే ఏంటి? దీని తర్వాత మనకి ఇది వచ్చింది. అయితే ఇక్కడ ప్లూరల్ నౌన్ వచ్చింది కాబట్టి సాధారణంగా ఏం చేస్తారంటే, ప్లూరల్ నౌన్ వచ్చింది కాబట్టి చాలామంది ఇక్కడ ప్లూరల్ వెర్బ్ వాడతారు. కానీ ఇది తప్పు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చూసుకోండి, వన్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లూరల్ వెర్బ్ని వాడాలనుకుంటారు. కానీ ఇక్కడ మనకి ఇది ఒరిజినల్ కాదండి. ఇది ఒరిజినల్ కాదు. మరి ఒరిజినల్ ఏంటి? ఇగోండి వన్. ఎందుకంటే వన్ ఆఫ్ ద బాయ్స్ అంటే ఆ బాయ్స్లో ఒకరు అర్థం. ఆ బాయ్స్లో ఒకరు కాబట్టి వన్ అనేది సింగులర్ కాబట్టి మనకి ఇక్కడ వచ్చే వెర్బ్ అనేది సింగులర్లో ఉండాలి. సో వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ సెలెక్టెడ్. ఏదో ఒక పదం మనం వాడుకున్నాం. అంతేగాని వన్ ఆఫ్ ద బాయ్స్ ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి ఆర్ అని వాడారనుకోండి, ఇది రాంగ్ అయిపోతుంది. సో రూల్ ఏంటండి? వన్ ఆఫ్ కానీ, ఎనీ వన్ ఆఫ్ కానీ, ఎవ్రీ వన్ ఆఫ్ కానీ, సమ్ వన్ ఆఫ్ కానీ, నైదర్ ఆఫ్ కానీ ఇలాంటి పదాలతో స్టార్ట్ అయ్యేటప్పుడు ఆఫ్ తర్వాత వాడే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ప్లూరల్లో ఉండాలి. కానీ దాని తర్వాత వచ్చే వెర్బ్ మాత్రం సింగులర్లో ఉండాలి. ఎందులో ఉండాలండి? సింగులర్లో ఉండాలి. సో ఇక్కడ ఏంటి? నైదర్ ఆఫ్. చూడండి, నైదర్ ఆఫ్ తర్వాత ముందు వచ్చింది ఏంటి? ద స్టూడెంట్స్. చూసుకోండి, వాడు చక్కగా ప్లూరల్ నౌన్ వాడాడు, సరేనా. కానీ వెర్బ్ మాత్రం సింగులర్ది వాడాడు. వెర్బ్ అనేది సింగులర్ వెర్బ్ను మాత్రమే వాడాడు. మరొకసారి రూల్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. చూసుకోండి మరొకసారి. వన్ ఆఫ్ లేదా ఎనీ వన్ ఆఫ్ లేదా ఎవ్రీ వన్ ఆఫ్ లేదా సమ్ వన్ ఆఫ్ లేదా నైదర్ ఆఫ్ ఇలా వీటితో వాక్యం ప్రారంభమైతే వీటి తర్వాత వచ్చే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఎందులో ఉండాలండి? ప్లూరల్. నౌన్ లేదా ప్రొనౌన్ అనేది ఎందులో ఉండాలి? ప్లూరల్లో ఉండాలి. ప్లూరల్ ఫామ్లో ఉండాలి. సో ఇది ప్లూరల్ ఫామ్లో ఉంది కదా అని దీని తర్వాత ఇది ప్లూరల్ ఫామ్లో ఉంది కదని దీని తర్వాత మనకి ప్లూరల్ వెర్బ్ వాడకూడదు. వెర్బ్ మాత్రం చూసుకోండి సింగులర్గా ఉండాలి. అంటే సింగులర్ వెర్బ్ని వాడాలి. సో ఇది రూల్. ఈ రూల్ మీకు ఫాలో అవుతుందో చూసుకోండి. ఇగోండి, నైదర్ ఆఫ్తో ప్రారంభమైంది, ప్లూరల్ నౌన్ వచ్చింది, తర్వాత వెర్బ్ ఏమొచ్చింది? సింగులర్ వచ్చింది. ఓకేనా? వెర్బ్ ఏమొచ్చింది? సింగులర్. సో ఇది రూల్. ఏంటా రూల్ అండి? వన్ ఆఫ్ కానీ, ఎనీ వన్ ఆఫ్ కానీ, ఎవ్రీ వన్ ఆఫ్ కానీ, సమ్ వన్ ఆఫ్ కానీ, నైదర్ ఆఫ్ కానీ ఇలాంటి పదాలతో స్టార్ట్ అయ్యేటప్పుడు దాని తర్వాత వచ్చే నౌన్ ఏమో ప్లూరల్లో ఉండాలి. అంటే ప్రొనౌన్ అయినా నౌన్ అయినా ప్లూరల్లో ఉండాలి. కానీ వెర్బ్ మాత్రం సింగులర్లో ఉండాలి. ఇది రూల్. ఓకేనా? సో కాబట్టి ఈ రూల్ని సాటిస్ఫై చేసే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది. అందువలన మనకి ఈ ఎగ్జాంపుల్ అనేది
కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, మిగతావన్నీ తప్పులే. ఇక్కడ ఏమన్నాడు, నైదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ అన్నాడు, అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఫ్లోర్లు కాబట్టి ఇక్కడ వర్ వాడాడు. మీకు ఏం చెప్తాను, ఇక్కడ ఫ్లోర్లు అయినప్పటికీ సింగులర్ వాడాలి, ఎందుకు, దాని ముందు నైదర్ ఆఫ్ ఉంది కాబట్టి. సరేనా, ఇక్కడ నైదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నాడు, ఆర్ అన్నాడు, ఇక్కడ కూడా ఫ్లోర్లు వాడేశాడు, ఇక్కడ కూడా ఫ్లోర్లు వాడాడు. సో ఫ్లోరల్ అనేది, ఫ్లోరల్ వెర్బ్ అనేది రాంగ్. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఫ్లోర్లు వాడాలి, కానీ వెర్బ్ మాత్రం సింగులరే వాడాలి. క్లియర్? నెక్స్ట్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ ఆర్ ఇడియం. మరి ఫ్రేజెస్ నుంచి ఇడియమ్స్ నుంచి మనకి 2 మార్కులు అడుగుతుంటాడండి ఏ ఎగ్జామ్కైనా. ఓకేనా, ఇక్కడ ఇచ్చాడు టైటన్ ఇట్స్ బెల్ట్, టైట్ యువర్ బెల్ట్ అంటే దాని అర్థం బెల్ట్ లూజ్ అయిపోయింది, టైట్ చేసుకోవడం కాదమ్మా బేసికల్గా. ఓకేనా, అయితే టైటన్ యువర్ బెల్ట్ లేదా టైటన్ ఇట్స్ బెల్ట్ అంటే దాని అర్థం ఏంటో తెలుసండి, రెడ్యూస్ ఎక్స్పెన్సెస్. ఓకేనా, అంటే మనకున్నటువంటి ఖర్చులను తగ్గించుకోవడాన్ని టైటన్ ఇట్స్ బెల్ట్ అని అంటారు. సో ఆన్సర్ ఇది అవుతుంది అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ ద ఫైనాన్షియల్ క్రైసిస్, ఇక్కడ మనం సెంటెన్స్ మనం చూసి చూడండి, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, జనరల్గా మన ఖర్చును మనం తగ్గించుకుంటాం. కాబట్టి దీని అర్థం ఇది క్లియర్గా మనకి తెలుస్తుంది. సరేనా, నెక్స్ట్ తర్వాత చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఇడియం. ఇడియం ఇచ్చాడు చూడమ్మా, డోంట్ బీట్ అరౌండ్ ద బుష్ అంటే దాని అర్థం ఒక బుష్ ఉంది, దాని చుట్టూ మనం తిరగొద్దు, తిరిగి దాన్ని కొట్టొద్దు అని అర్థం కాదండి. ఇడియం అనేది దీని వేరే ఉంటుంది మీనింగ్. సో ఇడియమెటిక్ లాంగ్వేజ్ అనేది ఒక బ్యూటిఫుల్ లాంగ్వేజ్, దీనికి డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది అన్నమాట. అంటే ఈ పదాలు వేరు, ఈ పదాల వెనుకున్న దాగున్న మీనింగ్ వేరు. సో జనరల్గా బీట్ అబౌట్, ఇక్కడ డోంట్ విడిచిపెట్టేయండి, బీట్ అరౌండ్ ద బుష్. బీట్ అరౌండ్ ద బుష్ మీన్స్ అవాయిడ్ ద మెయిన్ టాపిక్. అవాయిడ్ ద మెయిన్ టాపిక్ అంటే చెప్పాల్సింది వదిలేసి మిగతా సోదంతా చెప్తారు చూడండి. ఎవరైనా చెప్పాల్సినటువంటి పాయింట్ వదిలి మిగతా సోదంతా చెప్తే స్టాప్ మనం చెప్పొచ్చు అనమాట. స్టాప్ బీటింగ్ అరౌండ్ స్టాప్ బీటింగ్ అరౌండ్ ద బుష్, కమ్ టు ద పాయింట్ అనొచ్చు మీరు. కదా, ఎవరైనా చెప్పాల్సిన పాయింట్ వదిలేసి మిగతా చెప్తే స్టాప్ బీటింగ్ అరౌండ్ ద బుష్, కదా, స్ట్రైట్ అవే కమ్ టు ద పాయింట్ అని చెప్పొచ్చు. సో కాబట్టి అంటే సో ఇక్కడ బీట్ అరౌండ్ ద బుష్ అంటే అవాయిడ్ ద మెయిన్ టాపిక్. సో ఎవరైనా అలా చేస్తారనుకోండి, డోంట్ బీట్ అరౌండ్ ద బుష్ అన్నారు అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి, డోంట్ అవాయిడ్ ద మెయిన్ టాపిక్ అని అర్థం. అంటే దీన్ని కూడా కలిపితే డోంట్ అవాయిడ్ ద మెయిన్ టాపిక్, మెయిన్ టాపిక్ వదిలేసి మిగతాదంతా చెప్పకరా, సో మెయిన్ టాపిక్ని చెప్పు అని మనం అంటాం అనమాట. సో కాబట్టి బీట్ అరౌండ్ ద బుష్ అంటే అవాయిడ్ ద మెయిన్ టాపిక్, చెప్పాల్సిన విషయాన్ని వదిలేసి మిగతావన్నీ చెప్తే దాన్నే మనకి బీట్ అరౌండ్ ద బుష్ అని అంటారు. నెక్స్ట్ తర్వాత చూస్ ద ఆప్షన్ విచ్ క్యాన్ బి సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ వర్డ్ సెంటెన్స్. ఓకేనా, సో దీన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటామండి. అంటే ఇఫ్ ఏ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఏ క్లాజ్ ఆర్ ఏ సెంటెన్స్, దట్ ఈజ్ కాల్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. అంటే ఒక వాక్యానికి బదులుగా మనం ఒక సింపుల్గా ఒక వర్డ్ కూడా వాడచ్చు. ఆ వాక్యాన్ని రిప్లేస్ చేసే ఆ వర్డ్ని ఏమంటామంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అని అంటాం. ఇందులో ఏమిచ్చాడో చూడండి, ఏ పర్సన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు ప్లెజర్ ఆర్ పెయిన్. వీడిని తెలుగులో స్థితప్రజ్ఞుడు అంటారు. వాడు సంతోషం వచ్చినా ఒకేలా తీసుకుంటాడు, బాధ వచ్చినా ఒకేలా తీసుకుంటాడు. వన్ హూ రిసీవ్స్ ప్లెజర్ అండ్ పెయిన్ ఇన్ అన్ ఈక్వల్ లెవెల్ ఆర్ అట్ అన్ ఈక్వల్ లెవెల్, సమాన స్థాయిలో తీసుకుంటా. అంటే ఒక సంతోషం వచ్చినంత మాత్రాన పొంగిపోవడం కానీ, దుఃఖం వచ్చినంత మాత్రాన కృంగిపోవడం కానీ జరగదు. అలాంటి వ్యక్తిని ఏమంటారు తెలుసండి, స్టాయిక్ అంటారు. స్టాయిక్. ఓకేనా, ఎప్పుడైనా మీకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా కృంగిపోకుండా లేదా పొంగిపోకుండా ఉండే వ్యక్తిని ఏమంటామంటే స్టాయిక్ అని అంటారండి. ఓకేనా, సో ఏ పర్సన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు
ప్లెజర్ ఆర్ పెయిన్. ఇండిఫరెంట్ అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? ఇండిఫరెంట్ అంటే పట్టించుకోడు. కదా, ఇండిఫరెంట్ అంటే దేన్ని పట్టించుకోడు? సంతోషాన్ని పట్టించుకోడు, బాధని పట్టించుకోడు అనమాట. ఇండిఫరెంట్, అన్విల్లింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారండి? అన్విల్లింగ్. సరేనా? ఇక సినిక్. ఈ సినిక్ అంటే ఎవరంటే ఏ పర్సన్ హూ ఈజ్ క్రిటికల్ ఆఫ్ అదర్స్. అంటే ఇతరులని విమర్శించేవాడిని సినిక్ అంటారు. సాధారణంగా ఇలాంటి వాళ్ళు ఈ సమాజం బాగోదు, ఈ రాజకీయ వ్యవస్థ అంత తింతేని, ఎవడు మంచోడు కాదు, ఎవడు ఇంటెన్షన్స్ మంచివి కాదు అని ఈ సమాజాన్ని తిట్టడం, అది వ్యవస్థలు తిట్టడం, అలా తిట్టుకుంటూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళని ఏమంటారంటే సినిక్ అంటారన్నమాట. సో సినిక్ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ క్రిటికల్ ఆఫ్ అదర్స్. లేదా హూ క్రిటిసైజెస్ అదర్స్ అని అనొచ్చు మనం. దాన్ని సినిక్ అని అంటాము. తర్వాత యాగ్నోస్టిక్. యాగ్నోస్టిక్ అంటే కన్నా ఎస్పెషల్లీ ఏ పర్సన్ who is doubtful about the existence of God. అంటే భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడని చెప్పలేడు, లేడా అంటే లేడని చెప్పలేడు. అంటే వాడు భగవంతుడు ఉన్నాడని చెప్పలేడు, లేడని చెప్పలేడు, నాకు తెలియదు అనేస్తారన్నమాట. అతన్ని అగ్నోస్టిక్ అంటారు. జనరల్గా ఏ అంటే నాట్ అని అర్థం అనమాట. ఏ అంటే నాట్ అని అర్థం కొనండి, నాట్ లేదా నో అని అర్థం కొనండి. గ్నోస్, ఇగోండి గ్నోస్, GNOS. గ్నోస్ అంటే నాలెడ్జ్. సో అగ్నోస్ అంటే నాట్ నాలెడ్జ్. ఏ నాట్ నాలెడ్జ్ వినండి, భగవంతుడు ఉన్నాడా లేడా అనే దాని మీద తనకు నాలెడ్జ్ ఉండకపోతే అతన్ని అగ్నోస్టిక్ అంటారు. ఓకేనా? అది. తర్వాత ఎపిక్యూర్ అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువగా ఇలాంటి పర్సన్స్ని మనం చూస్తామట. ఎపిక్యూర్. ఓకేనా? ఎపిక్యూర్ అంటే ఎస్పెషల్లీ ఏ పర్సన్ హూ ఎంజాయ్స్ eating food. Epicure. So a person who enjoys food. ఓకేనా? అంటే ఈ జీవితం తినడానికి మాత్రమే ఉంది, మనం నచ్చినట్లు మనం తిని సంతోషంగా బ్రతకడమే అని చెప్పేవాడు ఎపిక్యూర్ అంటామండి. ఎవరు? ఎపిక్యూర్. సరేనా? నెక్స్ట్ చూడండి, చూస్ ద కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఓకేనా? మళ్ళా ఏ గవర్నమెంట్ రన్ బై ద వెల్దీ క్లాస్. ఓకేనా? ఏ గవర్నమెంట్ రన్ బై ద వెల్దీ క్లాస్ని ప్లూటోక్రసీ అంటారన్నమాట. ప్లూటో అంటే రిచ్ పీపుల్ అని అర్థం అండి. ప్లూటో అంటే రిచ్ పీపుల్. క్రసీ అంటే గవర్నమెంట్. ప్లూటోక్రసీ, ఏ గవర్నమెంట్ రన్ బై రిచ్ పీపుల్ ఈజ్ కాల్డ్ ప్లూటోక్రసీ అంటారు. మరి మిగతావి ఏంటి మీరు అడగొచ్చు. ఇక్కడ చూడండి,
థియో అంటే చూడండి, థియో అంటే గాడ్, గాడ్ లేదా లాస్, LAWS, లాస్ ఆఫ్ రిలీజియన్, గాడ్ లేదా లాస్ ఆఫ్ రిలీజియన్ అంటే భగవంతుడు లేదా భగవంతుడితో రూపొందించబడినటువంటి చట్టాలు పరిపాలన చేస్తే దాన్ని థియోక్రసీ అని అంటారు. దాన్ని ఏమంటారు? థియోక్రసీ. అదేవిధంగా ఆలిగార్కీ, ఆర్కీ అంటే గవర్నమెంట్, ఆర్కీ అంటే గవర్నమెంట్, ఆలిగ్ అంటే ఏ ఫ్యూ, కొద్ది మంది మాత్రమే పరిపాలిస్తే అంటే ఏ గవర్నమెంట్ రన్ బై ఏ ఫ్యూ పీపుల్ ఈజ్ కాల్డ్ ఆలిగార్కీ. ఓకే, తర్వాత ఆటోక్రసీ, ఆటో అంటే సింగిల్, ఆటో అంటే సింగిల్. సో ఏ గవర్నమెంట్ రన్ బై వన్ పర్సన్, దట్ ఈజ్ కాల్డ్ ఆటోక్రసీ. ఏ గవర్నమెంట్ రన్ బై వన్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఆటోక్రసీ. క్రసీ అంటే ఏంటండి? గవర్నమెంట్, CRACY, క్రసీ అంటే గవర్నమెంట్, గవర్నమెంట్. అదేవిధంగా ఆర్కీ అన్న, ARCHY, ఆర్కీ అన్న గవర్నమెంట్. సో ఒకసారి చూడండి, థియార్కీ అంటే గవర్నమెంట్ రన్ బై గాడ్ ఆర్ ది లాస్ ఆఫ్ రిలీజియన్. ఆలిగార్కీ అంటే ఏ గవర్నమెంట్ రన్ బై ఏ ఫ్యూ పీపుల్. ప్లుటార్కీ అంటే ఏ గవర్నమెంట్ రన్ బై ద రిచ్ పీపుల్. ఆటోక్రసీ అంటే చూడండి, ఏ గవర్నమెంట్ రన్ బై ఏ సింగిల్ పర్సన్, సో సారీ, ప్లూటోక్రసీ, ఇట్స్ నాట్ ప్లుటార్కీ, ప్లూటోక్రసీ మీన్స్ ఏ గవర్నమెంట్ రన్ బై రిచ్ ఆర్ వెల్దీ పీపుల్. ఓకేనా? అది. సో నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్, చూస్ ద వన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. మనకు వాయిస్ నుంచి రెండు ఇస్తారండి. చూడండి, ద మేనేజర్ అనౌన్స్డ్ ద రిజల్ట్స్ ఎస్టర్డే. ముఖ్యంగా వాయిస్లో మీరు చూడాల్సింది మెయిన్ వెర్బ్ చూసుకోవాలి, అంటే వెర్బ్ని చూసుకోవాలి, మెయిన్ వెర్బ్ని కాదు, వెర్బ్ని చూసుకోవాలి. ఇక్కడ వెర్బ్ అనేది ఏంటుందంటే యాక్టివ్ వాయిస్లో V2 ఉంది. సో యాక్టివ్ వాయిస్లో V2 ఉంది కాబట్టి చూడండి, యాక్టివ్ వాయిస్లో V2 ఉంది కాబట్టి మనం ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి V2ని మనం ఏం చేయాలంటే వజ్ కానీ వర్గా కానీ మార్చుకోవాలి. అంటే సెంటెన్స్ సింగులర్ సబ్జెక్ట్తో ప్రారంభమైతే వజ్ రాయాలి, లేదనుకుంటే ప్లూరల్ అయితే వర్ రాయాలి. సో ఇందులో చూడండి, V2 అయితే ఇది V2 కాబట్టి ఈ V2ని ఏం చేస్తామంటే ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి వజ్ కానీ వర్ కానీ యాడ్ చేయాలి. సరేనా? ఇప్పుడు చూడండి, వజ్ కానీ వర్ కానీ, ఇక్కడ వజ్ కానీ వర్ కానీ ఎన్ని ఉన్నాయండి అంటే ఇది కాదు, ఈ రెండు కాదు, ఇవ్వండి వజ్ కానీ వర్ కానీ ఈ రెండు ఉన్నాయి. సో రిజల్ట్స్ అనేది ప్లూరల్ కాబట్టి వర్, అందువలన మనకి ఈ ఆప్షన్ రైట్ అవుతుంది. ద రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్ బై ద మేనేజర్ ఎస్టర్డే. ఓకేనా? సో కాబట్టి మరొకసారి చూసుకోండి, సెంటెన్స్లో V2 ఉంటే మనం ప్యాసివ్ వాయిస్లో వజ్ కానీ వర్ కానీ చేర్చాలి. కాబట్టి మనకు సబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే, ప్యాసివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ సింగులర్ అయితే వజ్ చేర్చండి, లేదా ప్లూరల్ అయితే వర్ చేర్చండి, చాలు. సరేనా? సింపుల్ ఎక్స్ప్లెనేషన్. తర్వాత చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. మళ్ళీ ప్యాసివ్ వాయిస్ అడిగాడు. ఏంటంటే సంబడీ హ్యాస్ స్టోలెన్ మై పెన్. ఇక్కడ ఏంటంటే సెంటెన్స్లో సబ్జెక్ట్ తర్వాత ఇంతకుముందు ఏం వాడండి? V2 వాడాడు. ఇక్కడ ఏం వాడాడండి? హ్యాజ్ వాడాడు. ఏం వాడాడు? హ్యాజ్. హ్యాజ్ని మనం ఏమంటామంటే హ్యావ్ ఫామ్ అంటాం. హ్యావ్ ఫామ్ అంటాం. అంటే హ్యావ్ ఫామ్లో ఒకటి హ్యాజ్ అనమాట. హ్యావ్ ఫామ్లో ఒకటి హ్యాజ్. సరేనా? సో ఏంటంటే హ్యావ్ ఫామ్స్ ఏంటండి? చూసుకోండి, HAVE, హ్యావ్ ఫామ్స్ ఏంటని అడిగితే మీరు ఏం చెప్పాలి? ఒకటి హ్యాజ్, లేదా హ్యావ్, లేదా హ్యాడ్. ఈ మూడింటిని ఏమంటారు? హ్యావ్ ఫామ్స్ అంటారు. సో మనకి సబ్జెక్ట్ తర్వాత మీకు ఈ హ్యావ్ ఫామ్స్లో ఏదైనా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే వీటికి మనం బీన్ చేర్చాలి. వీటికి ప్యాసివ్ వాయిస్లో ఏం చేరుస్తారండి? వీటికి ప్యాసివ్ వాయిస్లో మీరు బీన్ చేర్చాలి. ఏం చేర్చాలి? బీన్ని చేర్చాలి.
సరేనా? సో యాక్టివ్ వాయిస్లో హ్యావ్ ఫామ్స్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో వాటికి మీరు బీన్ చేర్చాలి. సో కాబట్టి ఇక్కడ బీన్ చేర్చినవి ఏమున్నాయి చూడమ్మా, ఇందులో లేదు కాబట్టి బీన్ ఇందులో లేదు కాబట్టి ఇది రాంగ్. సో ఇందులో ఉంది, సరే ఇక్కడ ఆపుదాం. తర్వాత ఇందులో లేదు కాబట్టి ఇది రాంగ్. అయితే ఇది కానీ ఆప్షన్స్ కరెక్ట్ అవ్వాలి. అయితే ఇక్కడ హ్యాజ్ ఉంది కాబట్టి ప్రజెంట్ టెన్స్. సో ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం పాస్ట్లోకి వెళ్ళకూడదు. కాబట్టి మై ల్యాప్టాప్ హ్యాస్ బీన్ స్టోలెన్. సో సెకండ్ ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. సెకండ్ ఆన్సర్. నెక్స్ట్, రీఅరేంజ్ ద ఫ్రేజ్ ఇన్ టు మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇది 2 మార్కులు ఇస్తాడు మనకి, 2 మార్క్స్కి. ఇట్స్ వెరీ సింపుల్ అన్నమాట. కానీ ఎప్పుడైనా సెంటెన్స్ని ఇలా చేసేటప్పుడు ముందు సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, తర్వాత వెర్బ్ ఎక్కడ ఉందో చూసుకోండి. సరేనా? సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, వెర్బ్ ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఈజ్ అనేది సబ్జెక్ట్ అవ్వదు, అది వెర్బ్. బికాజ్ అనేది సబ్జెక్ట్ అవ్వదు, ఎందుకంటే సబ్జెక్ట్ అంటే ఏంటి, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. కదా, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. సో బికాజ్ అవ్వదు. రెగ్యులర్ ప్రాక్టీస్ చూసుకోండి, ఇక్కడ రెగ్యులర్ అవ్వకపోయినా ప్రాక్టీస్ అవుతుంది నౌన్. సో కాబట్టి ఇది మనకు సబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఎండ్ అనేది మనకు కంజంక్షన్ అవుతుంది. సో ఎప్పుడైనా మనం ఇలా రీఅరేంజ్ చేసేటప్పుడు ముందుగా మనకి ఈ 4 లేదా 5 సబ్జెక్ట్ ఏదో చూసుకోవాలి. సబ్జెక్ట్ అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. సో ఇది మనకి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అవుతుంది. అంటే ఇక్కడ ఇది నౌన్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఫస్ట్ సెంటెన్స్గా చూసుకుంటాం. అంటే మూడోది మనకు ఉన్నది ఏది, ఇగోండి, ఇది కానీ అంటే ఇది రాంగే, ఇది రాంగే. సో 2 తేలిపోయి, 2 మనకి తేలిపోయి. ఈ రెండిట్లో నెక్స్ట్ ఏం వస్తుంది, జనరల్గా సబ్జెక్ట్ తర్వాత జనరల్గా అయితే వెర్బ్ వస్తుంది. కాబట్టి ఇగోండి, ఇది అవ్వాలి అంటే 1 రావాలి. కాబట్టి ఇక్కడితో అయిపోయింది మన అవసరం. సో రెగ్యులర్ ప్రాక్టీస్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ సక్సెస్, బికాజ్ ఇట్ డెవలప్స్ డిసిప్లైన్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇన్ ఎ పర్సన్ అన్నాడు. సో ఇవన్నీ మీరు చూడక్కర్లేదు, ముందుగా సబ్జెక్ట్ ఏదో సబ్జెక్ట్ అంటే ఏంటమ్మా, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. వెర్బ్కు ముందు ఉండే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ సబ్జెక్ట్ అంటారు. అలాంటి సబ్జెక్ట్ ఈ 4 ఎక్కడుందో చూసుకోండి. ఇది సబ్జెక్ట్ కాదు, విడిచిపెట్టేయండి. బికాజ్ సబ్జెక్ట్ కాదు, విడిచిపెట్టేయండి. ఎందుకంటే నౌన్ కాదు ప్రొనౌన్ కాదు కాబట్టి. ఎండ్ కూడా నౌన్ కాదు ప్రొనౌన్ కాదు కాబట్టి కాదు. స్ట్రాంగ్ కూడా నౌన్ కాదు ప్రొనౌన్ కాదు కాబట్టి వదిలేయండి. ఒకవేళ ఇక్కడ మాత్రం రెగ్యులర్ ప్రాక్టీస్ చూసుకోండి. అయితే ప్రాక్టీస్ అనేది నౌన్ మనకిది, కాకపోతే వాడు యాడ్జెక్టివ్తో కలిపించాడు. సో రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది మనకి ఇక్కడ నౌన్ సబ్జెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ సబ్జెక్ట్తో స్టార్ట్ చేసాము. దీని తర్వాత జనరల్గా రావాల్సిన వెర్బ్ కాబట్టి రమ్. ఇదిగోండి, ఆ 2 వర్షన్స్ ఇది అయిపోయి, మరి మిగతా అవసరం లేదు. సో మీరు ఒక్కసారి మొదటిది ఏదో మీరు తెలుసుకుంటే 2 ఆప్షన్స్ తుల్లిపోతాయి. ఓకేనా? సెకండ్ది ఏదో తెలుసుకుంటే ఇంచుమించుగా మరో ఆప్షన్ మనం స్కిప్ చేసేవచ్చు. సరేనా? తర్వాత చూస్ ద కరెక్ట్ ఆర్డర్, మరలా సేమ్. సరేనా? ఇందులో మనకు సబ్జెక్ట్ చూసుకోండి. ఇక్కడ ప్రస్తుతానికి ఇది సబ్జెక్ట్ క్వశ్చన్ అయితేనే మనకు తప్ప ఇది సబ్జెక్ట్, ఇక్కడ ప్రశ్న కాదు ఇది, కాబట్టి ఇది సబ్జెక్ట్ అవ్వదు. అంటే ఇది అవ్వదు. ఇదిగోండి, ఇది వెర్బ్, ఇది అవ్వదు. ఇది ఇక్కడ ప్రిపోజిషన్, ఇది అవ్వదు. ఏ పర్సన్ ఇచ్చాడు చూసుకోండి, అంటే సబ్జెక్ట్ ఇది అనమాట. సబ్జెక్ట్ ఇది, దీంతో స్టార్ట్ అంటే 4తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ 4తో స్టార్ట్ అయ్యేవి ఎన్ని ఉన్నాయి, 1, 2 ఉన్నాయి. సో కాబట్టి ఇది రాంగ్ ఆన్సరే, ఇది రాంగ్ ఆన్సరే, ఈ 2 రైట్ ఆన్సర్. ఓకేనా? సో దీని తర్వాత ఏ పర్సన్, ఇతని గురించి చెప్పేది ఏదండి అంటే, ఏ పర్సన్ గురించి చెప్పేది ఏంటి, ఏ పర్సన్ ఈజ్ అవర్ రివార్డెడా, లేదా ఏ పర్సన్ ఆల్వేజా, ఏ పర్సన్ లేకపోతే ఏ పర్సన్ హూ వర్క్స్. చూడమ్మా, ఈ నౌన్ గురించి చెప్పే ఒక క్లాజ్ వచ్చింది, దీన్ని రిలేటివ్ క్లాజ్ అంటారన్నమాట. సో ఏ పర్సన్ హూ వర్క్స్ హార్డ్ ఆల్వేజ్ అంటే దీని తర్వాత ఏం రావాలి, 4 తర్వాత 1 రావాలి. సో 4 తర్వాత 1 వచ్చింది ఏదో ఉంది, ఇగోండి ఇది ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చాలు. మిగతా మీకు రావచ్చు, అరేంజ్ చేయడం రావచ్చు, రాకపోవచ్చు, అనవసరం. కానీ మొదటి 2 ఈ విధంగా చేసుకుంటే ఈజీగా 2 మార్కులు వస్తాయి. ఈజీ, డెడ్ ఈజీ. సో ఇలాంటి మీకు మార్కులు రావాలంటే ఒకటే గుర్తుంచుకోండి, ఓకేనా? సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి. సబ్జెక్ట్ అంటే ఇంకేమో అనుకోకండి, అది నౌన్ అవ్వచ్చు లేదా ప్రొనౌన్ అవ్వచ్చు. దాని తర్వాత జనరల్గా వచ్చేది వెర్బ్ అవుతుంది. అది చూసుకోండి. ఎప్పుడు కూడా వాక్యాన్ని కంజంక్షన్తో కానీ లేకపోతే ప్రిపోజిషన్తో కానీ, సరేనా, అలాంటి వాటితో మనం ప్రారంభించకూడదు. బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్కి వెళ్దామా మనం? తర్వాత చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇది మన టెన్సెస్ అండి.
ఓకేనా. ఎప్పుడైనా బై ద టైం అనేది కీవర్డ్గా వస్తే ఖచ్చితంగా మనం ఓకేనా, రెండవ వాక్యంలో అంటే బై ద టైం అనేది వస్తే ఓకేనా, బై ద టైంతో ఉన్న వాక్యం అనేది సింపుల్ పాస్ట్లో ఉంటుంది. దాని తర్వాత వచ్చేది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. ఎందులో ఉండాలి? పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటో తెలుసండి జనరల్గా. అంటే బేసికల్గా చూడండి, హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ V3ని పెర్ఫెక్ట్ టెన్సెస్ అంటారు. ఏమంటారండి? పెర్ఫెక్ట్ టెన్సెస్. హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ V3ని పెర్ఫెక్ట్ టెన్సెస్ అంటారు. జనరల్గా ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇగోండి V3ని పెర్ఫెక్ట్ వెర్బ్ అంటారు. V3ని ఏమంటారండి? పర్ఫెక్ట్ వెర్బ్ అంటారు. ఈ V3 యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే హ్యావ్ ఫార్మ్స్. అందులోని ఇన్ మేకింగ్ ఆఫ్ టెన్సెస్ ఓకేనా, టెన్సెస్ మేక్ చేసేటప్పుడు, తయారు చేసుకున్నప్పుడు హ్యావ్ ఫార్మ్స్ అనేవి బెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా. హ్యావ్ ఫార్మ్స్, ఈ హ్యావ్ ఫార్మ్స్లో ప్రజెంట్ రూపాలు ఉంటాయి. అవేంటి? హ్యాస్ కానీ హ్యావ్ కానీ. పాస్ట్ రూపాలు ఉంటాయి. అదేంటి? హ్యాడ్. ఫ్యూచర్ రూపాలు ఉంటాయి. ఫ్యూచర్ అదేంటది? విల్ హ్యావ్ కానీ లేదా షల్ హ్యావ్ కానీ. సో చూసుకోండి, హ్యావ్ ఫార్మ్స్ V3ని పెర్ఫెక్ట్ వెర్బ్ అంటారండి. అంటే వెర్బ్ యొక్క మూడో రూపాన్ని టెన్సెస్లో పెర్ఫెక్ట్ వెర్బ్ అంటారు. దాని యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ హ్యావ్ ఫార్మ్స్ ఓకేనా. హ్యావ్ ఫార్మ్స్ యొక్క ప్రజెంట్ రూపాలు హ్యాస్ కానీ హ్యావ్ కానీ. హ్యావ్ ఫార్మ్ యొక్క పాస్ట్ రూపం హ్యాడ్. ఫ్యూచర్ రూపాలు విల్ హ్యావ్ కానీ షల్ హ్యావ్ కానీ. సో మనకి ఇప్పుడు ఇది ఏ కాలాన్ని తెలియజేస్తుందండి? పాస్ట్ కాలాన్ని. దీనికి ఏ పేరు పెట్టాము మనం? పెర్ఫెక్ట్ అని పెట్టాము. ఇది పాస్ట్ కాలాన్ని, ఇది పెర్ఫెక్ట్. ఈ రెండింటి కాంబినేషన్ ఏమంటారంటే పాస్ట్ పర్ఫెక్ట్ అంటారు. ఏమంటారంటే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ అంటారు. సో పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏముండాలి? హ్యాడ్ ఉండాలి. దాని పక్కన V3 వెర్బ్ యొక్క మూడవ రూపం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ మనం ఏం వాడతామంటే బై ద టైం అనేది ఏ కీవర్డ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ అది ఇక్కడండి కీవర్డ్ అవుతుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ హ్యాడ్ అనేది సాధారణంగా బై ద టైం కానీ వెన్ కానీ ఇలాంటి ఉపయోగించి రెండు వాక్యాలను కలిపినప్పుడు, అది కూడా ఏంటి? గతానికి సంబంధించిన రెండు వాక్యాలను కలిపినప్పుడు ఒకటేమో సింపుల్ పాస్ట్లోని, ఇంకోటేమో పాస్ట్ పర్ఫెక్ట్లోని ఉండాలి. ముఖ్యంగా ఈ బై ద టైం కానీ వెన్ కానీ ఉన్నటువంటి వాక్యం సింపుల్ పాస్ట్లో ఉంటుంది. తర్వాత వచ్చే వాక్యం అనేది పాస్ట్ పర్ఫెక్ట్లోనే ఉంటుంది. దీన్ని పాస్ట్ ఆల్టర్నేటివ్ కేస్ అని గ్రామర్లో పిలుస్తారు. సరేనండి. సో కాబట్టి ఇక్కడ హ్యాడ్ రావాలి. ఇంకా మీకు చెప్పుకోవాలనుకుంటే ఇంకా మనకి ఎక్స్ప్లెనేషన్ తర్వాత మనం ఇవ్వచ్చు. సరేనా. సో మరొకసారి చూసుకోండి, ఇక్కడ హ్యాడ్ అనేది ఎందుకు వాడాల్సి వచ్చిందంటే బై ద టైంతో రెండు వాక్యాలను కలిపాడు, అది కూడా గతానికి సంబంధించింది. కాబట్టి ఎప్పుడైనా బై ద టైంతో గతానికి సంబంధించిన రెండు వాక్యాలను కలపాలంటే ఖచ్చితంగా అందులో ఒక వాక్యం సింపుల్ పాస్ట్ ఉండాలి, మరొకటి పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి. ఎనీవే ఇది సింపుల్ పాస్ట్ ఇచ్చాడు, రెండోది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలంటే ఖచ్చితంగా హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. మీకు చెప్పాను, మీకు పాస్ట్ పర్ఫెక్ట్ అంటేనే హ్యాడ్ ప్లస్ V3. అదే మీకు ప్రజెంట్ కావాలనుకోండి హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. ఫ్యూచర్ కావాలంటే విల్ ఆర్ షల్ హ్యావ్ ప్లస్ V3. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూస్ ద ఆప్షన్ విత్ కరెక్ట్ పంక్చుయేషన్. ఓకేనమ్మా. ఇక్కడ పంక్చుయేషన్ మార్క్స్ మీకు రావాల్సిందే. చూడండి, ఇక్కడ చిల్డ్రన్, జనరల్గా చాలామంది చిల్డ్రన్స్ అంటారు. సార్ ఐ హ్యావ్ 2 చిల్డ్రన్స్ సార్ అంటారు. 2 చిల్డ్రన్స్ అనకూడదు, చిల్డ్రన్. ఎందుకంటే చైల్డ్ యొక్క ప్లూరల్ ఫామ్ ఏంటంటే చిల్డ్రన్. చూడండి, చిల్డ్రన్స్ అనేది రాంగ్, చిల్డ్రన్ అనేది రైట్. కాబట్టి దానికి ఎఫర్స్టిమేట్ పెట్టాం అనుకోండి దాని యొక్క. కాబట్టి ద చిల్డ్రన్స్ టాయ్స్ వర్ స్కాటర్డ్ అక్రాస్.
ఇక్కడ పెట్టాడు చూడండి, ఇది తప్పు ఇది. ఎందుకంటే ఈ ప్లూరల్ ఫామ్ లేదు మనకి. ఓకేనా. నెక్స్ట్ చిల్డ్రన్స్ టాయ్స్ అన్నాడు. టాయ్స్ అనేది మనకి ప్లూరల్. సో మళ్ళీ దీనికి పెట్టవసరం లేదు. అంటే రెండు అపోస్ట్రోఫీలు మనం పెట్టాల్సిన అవసరం ఇక్కడ లేదనమాట, ఒకదానికే పెట్టాలి. కాబట్టి వాడు దీనికి పెట్టాడు కాబట్టి ఇది రాంగు. ఓకేనా. సో చిల్డ్రన్స్ పిల్లల యొక్క అన్నారు కాబట్టి ఇక్కడ పెట్టాలి. దట్టు ఎస్ వాడేశాడు, ఇది కూడా రాంగు. ఎందుకంటే చిల్డ్రన్స్ అనకూడదు, అందువలన ఇది రాంగు. ఇది రెండింటికి పెట్టాడు కాబట్టి ఇది రాంగు. సరేనా. అదేవిధంగా చిల్డ్రన్ చూడండి, చిల్డ్రన్స్ అని ఇక్కడ చిల్డ్రన్స్ వాడాడు, అందువలన ఇది కూడా రాంగ్. చిల్డ్రన్స్ అన్నాడు కాబట్టి ఇగోండి చిల్డ్రన్ ఎఫస్ట్ వేసి పెట్టాడు. అంటే అప్పుడు అది వాళ్ళ యొక్క టాయ్స్. సో అది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్. ఓకేనా. నెక్స్ట్ ఐడెంటిఫై ద అండర్లైన్డ్ క్లాజ్. ఐడెంటిఫై ద అండర్లైన్డ్ క్లాజ్. సరేనా. సో ఎప్పుడైనా రెండు క్లాజులు అనేవి ఏదైనా కంజంక్షన్, ఎప్పుడైనా రెండు క్లాజులు అనేవి ఏవైనా కంజంక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా మనకి చూడండి యాజ్ కానీ లేదా వైల్ కానీ, యాజ్ కానీ వైల్ కానీ, యాజ్ కానీ వైల్ కానీ, వెన్ కానీ, ఓకేనా, లేదా యాజ్ సూన్ యాజ్ కానీ, యాజ్ సూన్ యాజ్ కానీ, లేదా నో మనకి అంటిల్ కానీ, యుఎన్టిఐఎల్ అంటిల్ కానీ, టిల్ కానీ. సరేనా. ఇలాంటివి కంజంక్షన్స్ ఉంటాయి. సరేనా. ఇలాంటి కంజంక్షన్స్ ఎప్పుడైనా ఇలాంటి కంజంక్షన్స్ ఉపయోగించి రెండు వాక్యాలను కలిపేటప్పుడు, ముఖ్యంగా కంజంక్షన్స్ ఆఫ్ టైమ్ అని, కంజంక్షన్స్ ఆఫ్ రీజన్ అని, కంజంక్షన్స్ ఆఫ్ రిజల్ట్ అని ఇలాంటివి ఉంటాయి. ఇవి మనం తర్వాత అంటే చెప్పుకోవచ్చు వాటి గురించి, కానీ ఆ క్లాసుల్లో చెప్తాం వాటి గురించి. ఇక్కడ మరి అంత వివరంగా చెప్పడం అవ్వదు కాబట్టి సింపుల్గా చూడండి. ఇక్కడ వాడు ఏం వాడాడు, అంటిల్. ఇక్కడ ఇగోండి ఇదొక క్లాజ్, ఇదొక క్లాజ్. ఈ రెండింటిని ఏది కలిపింది, అంటిల్. సో ఏదైతే కలిపిందో దాని తర్వాత, దానితో పాటుగా దాని తర్వాత ఉండే ఈ క్లాజ్ని ఏమంటారంటే యాడ్వర్బియల్ క్లాజ్ అని అంటారు. దాన్ని ఏమంటారండి, యాడ్వర్బియల్ క్లాజ్ అని అంటారనమాట. సరేనా. సో కాబట్టి ఇది మనకి షీ వెయిటెడ్ ఎట్ ద స్టేషన్ అంటిల్ ద లాస్ట్ ట్రైన్ అరైవ్డ్. దీన్ని మన యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ టైమ్ అని అంటారు. దీన్ని ఏమంటారండి, యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ టైమ్ అని అంటారు. సరేనా. ఇంకా వివరంగా చెప్పాలంటే యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే ఏంటి, నౌన్ క్లాజ్ అంటే ఏంటి, రిలేటివ్ క్లాజ్ అంటే ఇవన్నీ కూడా క్లాస్లో చెప్తాం మనం. అది నెక్స్ట్ ఇక్కడ చూడండి, హీ ఈజ్ డాష్ ఆనెస్ట్ మ్యాన్ కదా, హూ నెవర్ టెల్స్ లైస్. దానికి ఆన్సర్ మనకి యాన్ ఆనెస్ట్ మ్యాన్ వస్తుంది. జనరల్గా ఇది హెచ్ అనేది కాన్సనెంట్ కదా సార్, మరి కాన్సనెంట్ ముందు మనం ఏ వాడాలి, వొవెల్ కాన్సనెంట్ సౌండ్ ముందు అయితే ఏ వాడాలి, వొవెల్ సౌండ్ ముందు అయితే యాన్ వాడాలి, ఒక రూల్ ఉంది కదా అనొచ్చు మీరు. కానీ వీటిని హెచ్ సైలెంట్ వర్డ్స్ అంటారండి. మనకి హెచ్ సైలెంట్ వర్డ్స్ అనేసి కొన్ని ఇంగ్లీష్లో ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి ఆర్, రెండోది ఆనెస్ట్, అవర్ కానీ ఆనెస్ట్ కానీ ఆనర్, HONOR ఆర్ యూఆర్ ఆనర్. తర్వాత ఆనరబుల్, ఇదే విధంగా దీంతో ఆనరబుల్, ఆనరరీ, ఆనరోరియం, ఇలా ఏ పదాలైనా వీటిని హెచ్ సైలెంట్ అంటారు. అదేవిధంగా HEIR ఎయిర్, HEIR ఎయిర్ అంటే వారసుడు అని అర్థం. HEIRESS ఎయిరెస్ అంటే వారసురాలు. ఎయిర్ అంటే ఏంటండి, వారసుడు. ఎయిరెస్ అంటే వారసురాలు. కాబట్టి ఇలాంటి హెచ్ సైలెంట్ పదాల ముందు మీరు ఖచ్చితంగా వాడాల్సింది ఏంటి, యాన్ వాడాలి. ఏం వాడాలి, యాన్ని వాడాలి. సో కాబట్టి ఆప్షన్ మనకి యాన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫామ్. ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్లో వాడు ఇచ్చాడు సీసేస్. బాగా గమనించండి, ఇక్కడ మనకి ఇచ్చింది ప్రజెంట్లో ఇచ్చాడు కాబట్టి ఇందులో మనం టెన్స్ ఫామ్స్ మార్చడానికి అవకాశం ఉండదు. ఇందులో పాస్ట్లో ఇస్తేనే
ఏది ఇక్కడ ఉంది చూసారా, దీన్ని రిపోర్టింగ్ క్లాజ్ అంటారు. కొటేషన్స్ ముందున్న క్లాజ్ని రిపోర్టింగ్ క్లాజ్ అంటారు. ఆ రిపోర్టింగ్ క్లాజ్లో ఉన్న వెర్బ్ని రిపోర్టింగ్ వెర్బ్ అంటారు. ఈ రిపోర్టింగ్ వెర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంటేనే అప్పుడు మనం ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్లోకి మారుస్తాం. మరొకసారి చూసుకోండి, ఎప్పుడైనా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో, ముఖ్యంగా డైరెక్ట్ స్పీచ్లో అయితే ఈ కొటేషన్ మధ్యలో ఉన్నదాన్ని రిపోర్టెడ్ క్లాజ్ అంటారు. కొటేషన్ ముందున్న దాన్ని రిపోర్టింగ్ క్లాజ్ అంటారు. ఈ రిపోర్టింగ్ క్లాజ్లో ఉన్న వెర్బను రిపోర్టింగ్ వెర్బ్ అంటారు. ఈ రిపోర్టింగ్ వెర్బ్ అనేది పాస్ట్ టెన్స్ అయితేనే మనం వీటిని పాస్ట్లోకి మారుస్తాం, లేకపోతే పాస్ట్లోకి మార్చడానికి ఛాన్స్ మనకి లేదనమాట. సో కాబట్టి మనం పాస్ట్లోకి మార్చకూడదు, కాబట్టి మనకి ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, వీడు పాస్ట్లో పెట్టాడు, ఇది కూడా పాస్ట్ కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ పాస్టే ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. అర్థమైందా, ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. మరి ఈ 3 పాస్ట్లో ఉన్న రాంగ్ ఆప్షన్స్, ప్రజెంట్లో ఉన్నది ఒక్కటే కాబట్టి రైట్ ఆప్షన్ అవుతుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే, ఓకేనా, ఇది పాస్ట్లో ఉంది రాంగ్, ఇది పాస్ట్లో ఉంది రాంగ్, ఇది పాస్ట్లో ఉంది రాంగ్. ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనకు జనరల్గా మార్చుకునేటప్పుడు రూల్స్ చెప్తాం మనం. ఏమని, ఐ అనేది షీ అవుతుంది. ఓకేనా, కాకపోతే ఐ తర్వాత ఎస్ వాడడం కాబట్టి థర్డ్ పర్సన్ కాదు, కాబట్టి ఇక్కడ షీ అనే థర్డ్ పర్సన్ కాబట్టి దీనికి ఎస్ చేర్చాము. ఓకేనా, అండ్ హెర్ గ్రాండ్ మదర్ ఎవర్స్ అంటే అదే చూసి. మరొకసారి చూసుకోండి, ఈ ఆన్సరే ఎందుకు కరెక్టు అని అంటే, ఇది మాత్రమే ఎందుకు కరెక్ట్ అని అంటే, సరేనా, జనరల్గా వాస్తవానికి ఇక్కడ సింపుల్ ప్రజెంట్లో ఉంది కాబట్టి, అదే సింపుల్ పాస్ట్లో ఉంటే ఖచ్చితంగా మనం విజిటెడ్ అనాల్సిందే. కానీ సింపుల్ పాస్ట్లో ఉంటే ఖచ్చితంగా మనకి ఈ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఈ ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంటే, మరి ప్రజెంట్లో ఉంది కాబట్టి మనకి ఈ ఆన్సర్ కరెక్ట్ అయింది. సరేనా, అది నెక్స్ట్. రమేష్ సెడ్ ఐ ఫినిష్. ఇక్కడ చూడండి, పాస్ట్లో ఉంది చూసుకోండి ఇక్కడ. సో రిపోర్టింగ్ వెర్బ్ అనేది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది మనం ఇక్కడ పాస్ట్లో మార్చుకోండి. సో ఎప్పుడైనా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫినిష్డ్ ఉంది, ఫినిష్డ్ అంటే V2. సో డైరెక్ట్లో V2 ఉంటే మనం ఇండైరెక్ట్లో మనం రాయాల్సింది హ్యాడ్ ప్లస్ V3. చూసుకోండి, డైరెక్ట్లో వెర్బ్ V2లో ఉంటే మీరు ఇండైరెక్ట్లో హ్యాడ్ ప్లస్ V3 దీనికి ఈక్వల్ అనమాట. దీనికి ఇది ఈక్వల్ ఎక్కడ, ఇండైరెక్ట్లో. ఓకేనా, దీనికి ఇది ఈక్వల్ ఎక్కడండి, ఇండైరెక్ట్ స్పీచ్లో. కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 ఎక్కడ ఉందో మీరు చూసుకుంటారు. ఓకేనా, హ్యాడ్ ప్లస్ V3 ఎక్కడ ఉందండి, చూడండి, హ్యాడ్ ప్లస్ V3 ఇగోండి ఇది. సో ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 లేదు, చూసుకోండి, ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 లేదు కాబట్టి ఇది రాంగ్. ఓకేనా, ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 లేదు కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 లేదు కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఇది రైట్. దాంతోపాటుగా లాస్ట్ నైట్ని ప్రీవియస్ నైట్గా మార్చాలి. ఇలా ఉంచకూడదు లాస్ట్ నైట్గా. ఎప్పుడైతే వెర్బ్ని మీరు మార్చారో, వెర్బ్ని ఎప్పుడైతే పాస్ట్లోకి మార్చారో మనం అదర్ వర్డ్స్ అంటారు వీటిని. ఓకేనా, ఈ అదర్ వర్డ్స్ని కూడా మనం ఇలాగా మార్చాలి. ఇది కూలంకుషంగా మనం ఈ గ్రామర్ టాపిక్ చెప్పేటప్పుడు చెప్తాం. సో ఎవరైతే ఆ గ్రామర్ టాపిక్ నేర్చుకుంటారో వాళ్ళకి ఇది పూర్తిగా వస్తుంది. సో ఇక్కడ సింపుల్గా చేయాలంటే ఒకటే, ఫినిష్డ్ అనేది V2 కాబట్టి దాని ఇండైరెక్ట్లోకి దానికి సమాన మీనింగ్ ఇచ్చేది ఏంటంటే హ్యాడ్ ప్లస్ V3 కాబట్టి, సో హ్యాడ్ ప్లస్ V3 ఎక్కడ ఉందో మీరు చూసుకుంటారు, దానికి టిక్ పెట్టేస్తారు. ఒకవేళ ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉందా, ఈ రెండింటిలో ఉందనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ లాస్ట్ నైట్ ప్రీవియస్ నైట్ అనేవి ఇస్తారు వాడు. సో దాన్ని చూసుకుంటారు. సో ఈ విధంగా మనకి ఆన్సర్ సెకండ్ అనేది కరెక్ట్. ఇక నెక్స్ట్, చూస్ ద అప్రోప్రియేట్ ఫ్రేజల్ వెర్బ్. ఓకే రండి, మనకు ఫ్రేజల్ వెర్బ్స్ ఉంటాయి. ఫ్రేజల్ వెర్బ్ అంటే రండి, ద కాంబినేషన్ ఆఫ్ బోత్ వెర్బ్ అండ్ ప్రిపోజిషన్ ఆర్ అన్ యాడ్వర్బ్. సో వాట్ ఈజ్ ఎ ఫ్రేజల్ వెర్బ్? కాంబినేషన్ ఆఫ్ బోత్ వెర్బ్ అండ్ ప్రిపోజిషన్ ఆర్ అన్ యాడ్వర్బ్. సో దీన్ని మనం ఫ్రేజల్ వెర్బ్ అంటామండి. ఈ ఫ్రేజల్ వెర్బ్స్ మనకి ఇక్కడ లుక్తో ఇచ్చాడు చూడమ్మా. అంటే లుక్ ఇన్ టు, లుక్ ఆఫ్టర్, లుక్ డౌన్, లుక్ ఓవర్ అని ఇచ్చాడు. జనరల్గా లుక్ ఇన్ టు అంటే చూడండి, లుక్ ఇన్ టు అంటే దాని అర్థం ఇన్వెస్టిగేట్ అని అర్థం. ఇన్వెస్టిగేట్. అదే లుక్ ఆఫ్టర్, లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్ అని అర్థం.
టేక్ కేర్ ఆఫ్. లుక్ డౌన్, లుక్ డౌన్ అంటే బీ లిటిల్. బీ లిటిల్ అంటే చిన్న చూపు చేయడం. ఓకేనా, ఎవరైనా తక్కువ చేసి మాట్లాడడాన్ని బీ లిటిల్ అంటారు. ఓకేనా, లుక్ ఓవర్ అంటే అబ్జర్వ్ అని వస్తుంది అనమాట. అబ్జర్వ్ అని వస్తుంది. సో కాబట్టి ఇక్కడ పోలీసులు అబ్జర్వ్ చేయరండి, లుక్ ఇన్ టు, ఇన్వెస్టిగేట్ చేస్తారు. కాబట్టి మనకి లుక్ ఇన్ టు అనేది ఆన్సర్ అవుతుంది. లుక్ ఇన్ టు. ఓకేనా, లుక్ ఇన్ టు అనేది ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దాం. పారాగ్రాఫ్ చూడమ్మా. పారాగ్రాఫ్కి వచ్చేసరికి వెరీ సింపుల్ పారాగ్రాఫ్ మనకి ఇవ్వడం జరిగిందండి. మహేష్, ఏ యంగ్ కానిస్టేబుల్ పోస్టెడ్ అట్ ఏ రూరల్ అవుట్ పోస్ట్. ఓకేనా, అంటే మహేష్ అనే అతను రూరల్ అవుట్ పోస్ట్ దగ్గర అతనికి ప్లేస్మెంట్ ఇచ్చారండి. నోటీస్డ్ అన్ ఎల్డర్లీ ఉమెన్ సిట్టింగ్ ఎలోన్ ఆన్ ఏ రోడ్ సైడ్ బెంచ్ వెల్ పాస్ట్ మిడ్ నైట్. అంటే ఒక బాగా ముసలావిడ ఒక రోడ్ సైడ్ బెంచ్ దగ్గర రండి మిడ్ నైట్ దాటిపోయింది, అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటరిగా కూర్చొని ఉన్నదని అర్థం. అండ్ విజిబుల్లీ డిస్ట్రెస్డ్ అంటే క్లియర్లీ డిస్ట్రెస్డ్. డిస్ట్రెస్డ్ అంటే ఏంటండి, అన్హ్యాపీ. ఓకేనా, డిస్ట్రెస్డ్ అంటే అన్హ్యాపీ, ఫీలింగ్ అన్హ్యాపీ ఆర్ సాడ్. అన్హ్యాపీ ఆర్ సాడ్. సరేనా, he alighted from his petrol vehicle. alighted అంటే came down. alighted అంటే ఏంటండి, came down అని అర్థం అన్నమాట. from his petrol vehicle and approached her with caution. the woman, who appeared to be in her 70s and of frail constitution. frail అంటే చూడమ్మా వీక్ అని అర్థం. ఫ్రెయిల్ అంటే ఏంటండి, వీక్ అని అర్థం అనమాట. సరేనా, వాజ్ అనేబుల్ టు రీకాల్ హర్ అడ్రస్. షీ క్యారీడ్ ఎ స్మాల్ క్లాత్ బ్యాగ్ కంటైనింగ్. కంటైనింగ్ అంటే హ్యావింగ్ అని అర్థం అనమాట. కంటైనింగ్ అంటే హ్యావింగ్ ఏ ఫ్యూ రూపీస్. ఓకే, అండ్ ఏ మెడిసిన్ స్ట్రిప్. మహేష్ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్డ్ హిస్ సుపీరియర్, అరేంజ్డ్ ఫర్ హర్ సేఫ్ ట్రాన్స్పోర్ట్ టు ద నియరెస్ట్ గవర్నమెంట్ షెల్టర్ అండ్ ఫైల్డ్ a detailed report before resuming his patrol. resuming అంటే restart. resuming అంటే restart. 1 2 3 4 5 resuming కరండి. and his prompt అంటే క్విక్ అని అర్థం. 6th one క్విక్. అదేవిధంగా కంపాసినేట్. కంపాసినేట్ మీన్స్ కైండ్. 7th one కైండ్. దీస్ ఆర్ ద డిఫికల్ట్ వర్డ్స్. కైండ్. సో ఇంటర్వెన్షన్ వాజ్ లేటర్ కమెండెడ్. కమెండెడ్ అంటే ప్రైజ్డ్. కమెండెడ్ అంటే ఏంటండి, ప్రైజ్డ్ బై ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఓకేనా, ఇప్పుడు చూద్దాం చూడండి. నెక్స్ట్, వాట్ డస్ ద వర్డ్ ఫ్రెయిల్ చెప్పుకున్నాం మనం. ఇక మనం కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ డస్ ద వర్డ్ ఫ్రెయిల్ మీన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద పాసేజ్. మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రెయిల్ మీన్స్ వీక్ అనేసి. కాబట్టి ఫిజికల్లీ వీక్. ఫ్రెయిల్ మీన్స్ ఫిజికల్లీ వీక్. నెక్స్ట్ క్వశ్చన్, వై డిడ్ ద కానిస్టేబుల్ అప్రోచ్ ద ఉమెన్ విత్ కాషన్. చాలా జాగ్రత్తగా ఆమె దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఓకేనా, ఎందుకని అంటే షీ వాజ్ క్యారింగ్ ఏ వెపన్. తన దగ్గర వెపన్ ఉందా. షీ అపియర్డ్ డేంజరస్, ఆమె చూడడానికి ప్రమాదకరమైన వ్యక్తిగా ఉందా. లేదా షీ వాజ్ ఇన్ ఎ డిస్ట్రెస్ అట్ అన్ అన్యూజువల్ అవర్, లేదా షీ వాజ్ ట్రయింగ్ టు రన్ అవే. సో మీకు తెలుసు చెప్పాను, షీ వాజ్ ఇన్ డిస్ట్రెస్ అన్హ్యాపీ, అది కూడా లేట్ నైట్ అన్నాడు. ఓకేనా, లేట్ మిడ్ నైట్ అన్నాడు. కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత చూడండి, వాట్ డిడ్ ద క్లాత్ బ్యాగ్ కంటైన్. కంటైన్ అంటే చెప్పాను మీకు హ్యావింగ్ అంటే. కంటైనింగ్ అంటే హ్యావింగ్ అన్నాను, హ్యావ్ అనమాట. సో ఆ బ్యాగ్లో తను ఏదైతే క్లాత్ బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్లో ఏముందంటే క్లియర్గా అక్కడ ఉంటుంది చూడండి, ఏ ఫ్యూ రూపీస్ అండ్ ఏ మెడిసిన్ స్ట్రిప్. నెక్స్ట్ తర్వాత
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంపాషనేట్ ఇంటర్వెన్షన్? మీకు చెప్పాను కంపాషనేట్ అంటే కైండ్ అనేసి. సో కంపాషనేట్ ఇంటర్వెన్షన్ మీన్స్ ఏ కైండ్ అండ్ టైమ్లీ యాక్ట్ ఆఫ్ హెల్ప్ అంటారు దాన్ని. సరేనా? సో కాబట్టి ఇక నెక్స్ట్ వన్కి వద్దాం. హూ కమెండెడ్ అంటే ప్రైజ్డ్ అని చెప్పాను మీకు. హూ కమెండెడ్ అక్కడ లాస్ట్లో ఉంటుంది చూడండి, ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఓకేనా? ఇది మన ఆన్సర్. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయిందా? మనకి